హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం ఇప్పుడు ఒక గెస్ట్‌తో ఉన్నాం. ఆ గెస్ట్ గురించి చెప్పాలంటే రెబెల్, స్ట్రెయిట్ ఫార్వర్డెడ్. ఎక్కడైనా తప్పు జరిగితే ఎవడు ఆ పొజిషన్‌లో ఉన్నా కూడా ప్రశ్నించగలిగే సత్తా ఉన్న నాయకుడు. ఆ నాయకుడు వైఎస్ఆర్‌సీపీకి ఒక పవర్‌ఫుల్ వాయిసే కాదు, ఆయన కాన్స్టిట్యున్సీ రాప్తాడులో కూడా బలమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి గొప్ప నాయకుడని చెప్పాలి. ఎందుకంటే నిజం చెప్పాలంటే మొన్న ఎలక్షన్స్‌లో జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని ధైర్యంగా ఎదిరించి మాట్లాడి పోలీసుల దాకా వెళ్లి ఫైట్ చేసిన వ్యక్తిగా మన రాప్తాడు వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. థ్యాంక్ యూ. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో రెబెల్ ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తిగా ఇప్పుడు చాలామంది చెప్తూనే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అలా చూడలేకపోతున్నామని చాలామంది వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ కూడా అంటూ ఉంటారు. అటువంటి టైంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆ ఫోర్స్‌ని ముందుకు తీసుకెళ్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ లేదండి. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నప్పటి నుండి కూడా, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు తప్ప, నాకు గత 25 సంవత్సరాల సాన్నిహిత్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో. హి ఈస్ ఎ బ్రిలియంట్ ఎంటర్‌ప్రెన్యూర్. అంటే 2000 సంవత్సరం అప్పటికే, అంటే అప్పటికి దాదాపుగా అంటే 27, 28 ఇయర్స్ ఏజ్, 27, 28 సంవత్సరాల వయసుకే ఆయన ఒక పెద్ద పవర్ ప్లాంట్‌ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్. కరెక్ట్ అది. స్వశక్తితో సొంత కాళ్ళపైన నిలబడి వేల మందికి ఉపాధి కల్పిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. ఎవరి దయాదాక్షిణ్యాలో లేదా ఏ ప్రభుత్వము అండదండలతోని ఎదగలేదు, రాలేదు ఆయన. ఆయన మిత్ర బృందం కలిసి దే ఆర్ ఆల్ సెల్ఫ్ మేడ్. ఒక గొప్ప దార్శనికుడు, ఈ కాలపు యువతకు ఆదర్శమైనటువంటి జీవిత చరిత్ర కలిగిన వ్యక్తి. బట్ ఆయన పులివెందులలో రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా పుట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన పైన ఆ నింద వేసేదానికి అవకాశం దొరికింది. తన తాతగారు రాజారెడ్డి గారిని హత్య చేసినటువంటి వాళ్ళను కూడా క్షమించి వదిలేసినటువంటి గొప్ప ఉదారవాది. హ్మ్. తన పైన దాదాపుగా తమ కుటుంబం పైన 4 పర్యాయాలు పోటీ చేసినటువంటి సతీష్ రెడ్డిని కూడా హక్కున చేర్చుకొని ఈరోజు అత్యున్నతమైన కీలకమైన బాధ్యతలు అప్పజెప్పినటువంటి స్నేహశీలి. తెలుగుదేశం పార్టీలో పులివెందులలో చాలామంది ఆ పార్టీని వీడి వైఎస్ కుటుంబం దగ్గరికి వచ్చి ఈరోజు నిశ్చింతగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మరి రాష్ట్ర రాజకీయాల్లో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఉదారత్వము, ఆయన రాజకీయాలను చూడడు, వ్యక్తిగత విషయాలకు వెళ్తే ఎటువంటి స్నేహస్థానాన్ని అందించగలుగుతాడనే దానికి బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత బాలకృష్ణ గారి కుటుంబానికి అండగా నిలబడింది రాజశేఖర రెడ్డి గారు. యెస్. అసెంబ్లీలో కూడా మాట్లాడారు. మాట్లాడారు. ఎక్కడ కూడా దాన్ని రాజకీయం చేయాలనేసి అనుకోలేదు. మరి రామారావు గారి విషయంలో కూడా రామారావు గారికి సొంత అల్లుడు వెన్నుపోటు పొడిస్తే, వాళ్ళ పార్టీని చీలిస్తే కూడా రామారావు గారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించినారు. జగన్మోహన్ రెడ్డి గారు రామారావు గారికి ఒక తండ్రికి ఇచ్చినటువంటి గౌరవం, స్థానం కల్పించినారు తప్ప ఎక్కడ కూడా ఆయనను విమర్శించేటువంటి ప్రయత్నం చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు ఈ రాష్ట్రంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి ఒక గొప్ప ఆదర్శనీయమైన రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్నవారు. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ కుటుంబం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య జరిగినటువంటి ఈ మధ్య జరిగినటువంటి ఒక ఒపీనియన్ పోల్‌లో చూస్తే 62% ప్లస్ 9 అంటే 71% తెలుగు ప్రజలు ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని, జగన్ గారిని గొప్ప నాయకులుగా అభివర్ణిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి 5%, రామారావు గారిని 22% అభినందిస్తున్నారు. అంటే వాళ్ళు మేము చూసినటువంటి గొప్ప నాయకుల్లో వీరు అనేసి. మరి ఇంతటి ప్రజాదరణ కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవ్వరిని కూడా ద్వేషించిన పాపాన పోనే లేదు ఎప్పుడు కూడా. మాకు సంబంధించినటువంటి ప్రత్యర్థుల విషయంలో కూడా చాలా ఉదారంగా వ్యవహరించి, వారు అడిగిన మేరకు వారికి రక్షణ కల్పించి, గన్‌మెన్‌ల సౌకర్యం కల్పించి,
వారిపైన ఎటువంటి అక్రమ కేసులు బనాయించకోకుండా అడ్డుకొని, మీరు సెక్యూర్డ్‌గా ఉంటే మీరు ప్రశాంతంగా బతకగలుగుతారు. ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి మెసేజ్ ఇచ్చినటువంటి వాళ్ళు. ప్రత్యర్థులకు గూడా. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. జేసీ గారిని చూసుకుంటే ఆయన సొంతగా బయటకొచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం అవును. జరిగింది. అవును. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న పొజిషన్‌లో చూసుకుంటే నేనసలు గెలవడం అనేది అసంభవం. కానీ ఫెయిర్‌గా ఎలక్షన్స్ జరిపారు. కానీ ఇప్పుడు అదే తాడిపత్రిలో పెద్దారెడ్డి గారిని రానివ్వని వారి పరిస్థితి. నైజం అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సాయం జేసినప్పుడు, హ్మ్. అక్కడ నిష్పక్షపాతంగా పోలీసులకు ఆదేశాలిచ్చి, నిష్పక్షపాతంగా ఎన్నికలను జరపండి. ఎక్కడ గూడా మన అధికారాన్ని ప్రదర్శించకూడదనేటువంటి ఆదేశాలు ఈయన ఇచ్చిన తర్వాత, ఆ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గెలిచినారు. ఒక ఇద్దరు వార్డ్ మెంబర్‌లను ఒక ఇద్దరు కౌన్సిలర్‌లని తెచ్చుకోవడం అనేది అధికార పార్టీకి పెద్ద విషయం గాదు. యెస్. రియల్లీ. మరి ఆ విధంగా వ్యవహరించలేదు. అదే విధంగా బీటెక్ రవి మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ కూడా యెస్. మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఒక అరగంట మాత్రమే. నేనుండలేము. నేను ఆయన అనుకుంటే అరగంట మాత్రమే. హ్మ్. ఆయన అనుకోలేదు కాబట్టి మేము బతికి తిరుగుతున్నాం. సేమ్ పర్సన్ మొన్నొచ్చి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిది పై డంబాచారం తప్పించి లోపలేమి లేదు అని కూడా ఈ వ్యక్తి అన్నాడు. ఇప్పుడు సింహం పోతాంటదండి. గ్రామ సింహాలు మొరుగుతా ఉంటాయి. మరి గ్రామ సింహాలు మొరిగేదానికి, వాళ్ళు మాట్లాడేదానికి మనమంతా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కాదు. అతనిది ఆ స్థాయి కూడా కాదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఏదైతే జరుగుతా ఉందో అరాచకం ఈ హ్మ్. ఎన్నికల్లో, ఇవన్నీ కూడా గమనిస్తా ప్రజలు గమనించాలని కోరుకున్నారు. తాము ఎలా ఉన్నాం, హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిష్పక్షపాతమైనటువంటి పరిపాలన అందించి, పార్టీ రహితంగా ప్రతి ఒక్కరికి పథకాలు అందించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను కూడా బతికించి, హ్మ్. వాళ్ళందరికీ కూడా పథకాలిచ్చి, చివరికి ఎన్నికలొచ్చేటప్పటికి వాళ్ళ పార్టీ జెండా వాళ్ళు పట్టుకున్నప్పటికీ కూడా హ్మ్. నిష్పక్షపాతంగా ఒక తండ్రి లాంటి బాధ్యతను ఆయన ప్రదర్శించినారు. మీరు చెప్పింది కరెక్టే సార్. ఇది వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ మొత్తం చెప్తున్నారు. కానీ రియాలిటీలోకొస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్న దగ్గర ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళు ఫీల్ అయిపోయారు. వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారని అభియోగం కూడా ఉంది. అలా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. హ్మ్. ఆయన స్వయానా రెడ్డి. ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవడం రెడ్లందరి బాధ్యత. పైన మా జగనున్నాడు, మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మావాడున్నాడని చెప్పుకోగలిగినటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే వస్తది. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రెడ్డి కులంలో. హ్మ్. మరి ఈస్ ఓన్లీ వన్ ఫేస్ ఆఫ్ రెడ్డి కమ్యూనిటీ. ఓకే. బట్ ఆయన, ఆయన ఒక ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే, ఆయన కుటుంబంలో బ్రాహ్మిన్స్ ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, హ్మ్. ఎస్సీలు ఉన్నారు, హ్మ్. మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు. అందరూ కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వివిధ కులాల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే. ఆయన చిన్న వయసు నుంచి కూడా ఆయనకి ఎక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఇంకొకటి అనేది లేకోకుండా అందరూ సమానం అనేటువంటి దీంట్లో వచ్చిన వ్యక్తి ఆయన. సో, మనం గూడా ఈరోజు ఉన్నటువంటి సమకాలీన రాజకీయాల్లో మనవాడు ముఖ్యమంత్రి అయితా ఉన్నాడు. మన వాడికి అన్ని కులాలు సాయం జేస్తా ఉన్నాయి. కాబట్టి మనం ఒక అడుగు వెనక్కి వేద్దాం. ఆ బీసీ, ఎస్సీ కులాలను మనం గూడా ఓన్ జేసుకోవాలనేటువంటి విధంగా మనం గూడా ఆలోచన జేయాలి. అయితే ఎక్కడ గూడా రెడ్డి కులస్తులందరూ గూడా ఆయనకు వ్యతిరేకం జేశారు. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ నా వాళ్ళన్నాడనేసి అనేది ఏదైతే అది నిజం గాదు. నేను ఒప్పుకోను. ఓకే. 40% ఓట్లొచ్చాయి. హ్మ్. 40% ఓట్లలో మన రెడ్లవెన్నున్నాయి. ఓకే. మరి కరెక్టే. దాదాపుగా 35% ఓట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఓట్లు వస్తే ఒక 5% ఓట్లు రెడ్ల ఓట్లు కూడా దానికి జమ అయ్యుండొచ్చు. అంతేగాని అందరూ ఉన్నారు. అందరూ ఉండాలి. అందరితో పాటు మనం ఉండాలి. అప్పుడే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన అక్కడ ఉంటేనే అందరికీ గూడా సాయం జేయగలుగుతాడు. నేను ఎన్నికల ప్రచారంలో గూడా అనేక సార్లు నేను చెప్పుకుంటూ రావడం జరిగింది. అన్నం బెట్టిన చేతిని నరుక్కోవద్దండి. హ్మ్. ఈరోజు ప్రజలు పశ్చాత్తాపపడతా ఉన్నారు. అంటే ప్రజలే ఓట్లేసారా? లేతే ఈవీఎంల మీరు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఈవీఎంల పైన కూడా అభియోగం చేస్తూ ఉంది. ప్రజలు ఓట్లేసారని కొంతమంది అంటున్నారు. అంటే ప్రజలు మోసం చేశారా? లేదంటే ఈవీఎంలు మోసం చేసినాయా? ఇంకొక చిన్న పదం కూడా బయట నడుస్తుందేంటంటే
రాజకీయ నాయకులు మోసం చేసిన ప్రజలున్నారు గానీ, ప్రజలే మోసం చేసిన రాజకీయ నాయకుడు పాపం జగన్మోహన్ రెడ్డిని సింపతి గూడా చూపిస్తున్నారు. ఎలా చూస్తారు ఈ అంటే మొత్తం వర్షాన్ని? ప్రజలు మోసపోయారా? మోసపోయి మోసం చేశారా? హ్మ్. అనేది ఆహ్, నాకు తెలిసి ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి విషయం గాదు. హ్మ్. ఎన్నికలయిపోయినాయి. దాదాపు 15 నెలలు గడిచింది. ఈవీఎంల పనితీరు, ఈవీఎంల వ్యవహార శైలి, ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి కనీసము ఆహ్, ఈవీఎంలను తిరిగి లెక్కించాలి. మాకు కోర్టు నుండి ఆదేశాలు గావాలనేసి కోర్టుకు అప్రోచ్ అవ్వడానికి ఉన్నటువంటి కాల పరిమితిలోనే 45 డేస్. 45 డేస్. ఆ 45 డేస్‌లోనే వీవీప్యాట్‌ల ఏవైతే ప్రింటౌట్స్ ఉంటాయో వాటినన్నిటిని కాల్చేయడము. అవును. హ్మ్. ఆ ఈవీఎంలను తిరిగి లెక్కబెట్టేటువంటి పరిస్థితి లేకోకుండా వాటినన్నిటిని కూడా ఫార్మాట్ చేయడము. సో, ఇవి ఎలా కనపడతా ఉన్నాయంటే వాంటెడ్‌గా ఎన్నికల కమిషన్ తమకు కావాల్సిన విధంగా తమ నిబంధన మార్చుకొని గూడా. అలా ఇట్ మార్చుకోవడానికి ఇట్ ట్రై ఇట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ది ఈవీఎంస్ మే బి రీకౌంటెడ్ ఓకే. ఓకే. హ్మ్. అనేటువంటి విధంగా ఒక వాళ్ళ నిబంధన గూడా మార్చుకొని గూడా ఎన్నికలయిపోయినాయి. మేము నిర్ణయం ఇచ్చాం. హ్మ్. అంతే. సార్ ఇంకోటి మీరు ఏదో చిన్న అభియోగం డౌట్ అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికుంది. పార్టీలో అందరికుంది. ఎందుకంటే మినిమమ్ 60, 70 వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఓకే. ప్రజా తీర్పు ఇలా ఉందేమో! అంటే నా పరిపాలన కొంతమంది ఇబ్బంది పడ్డారేమో! మరి 11 వచ్చేసప్పటికి అందరికి డౌట్ వచ్చింది. చాలామంది అంటున్నారు. కానీ ఈ ఏదైతే అక్రమం జరిగిందో, ఏదైతే ఈవీఎం మేనేజింగ్ అనేది జరిగిందనుకుంటున్నామో, ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఎందుకు స్ట్రాంగ్‌గా వెళ్ళట్లేదు? ఎందుకు అక్కడ ఆగిపోతూ ఉన్నారు? సింపుల్ ఎగ్జాంపుల్ అండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హ్మ్. కోర్ట్‌కెళ్లారు. చేశారు. హ్మ్. కోర్ట్‌కెళ్లారు. కోర్టు ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఆర్డర్స్ ఇచ్చే లోపే హ్మ్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వారు తమ పార్టీలో చేర్చుకున్నారు. కూటమి పార్టీలో చేర్చుకున్నారు. ఓహ్! ఆ రోజు నిజంగా కోర్టు ఆర్డర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే, సుప్రీం కోర్టు ఆదేశాలు ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే 5% ఈవీఎంస్‌ను తిరిగి లెక్కించాలి అనేసి. హ్మ్. ఒక కాన్స్టిట్యుయెన్సీలో 300 యెస్. ఈవీఎంలుంటే కనీసం 5% 15 ఈవీఎంలు తిరిగి లెక్కించాలనేసి. లెక్కించాలి. యెస్. సో, అటువంటి ఆర్డర్ తప్పనిసరిగా వచ్చేది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు ఆదేశాలు ఇవ్వకపోయినా సుప్రీం కోర్టు పోయినా కూడా ఆయనకొచ్చేది. హ్మ్. అటువంటి పరిస్థితి లేకుండా ఆయన్ని వాళ్ళు పార్టీలోకి చేర్చుకున్నారు. మరి అటువంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ మాక్ పోలింగ్ చేస్తామన్నారు తప్ప రీపోలింగ్ రీపోలింగ్ చేస్తామని అనలేదు. కౌంటింగ్ చేస్తారు. రీ రీ రీకౌంటింగ్ అడిగారు. రీపోలింగ్ లేదు. లేదు. మాక్ పోలింగ్ చేస్తామన్నారు. అంటే ఒక ఈవీఎం పనిచేస్తుందా లేదా దాన్ని అందరిని తిప్పి బటన్ మాక్ నొక్కేసి అంటే ఏమి సార్ అది డూప్లికేటే. మాక్ అంతే. డ్రిల్ ఎలా చేస్తాం అంతే. మనం. అంతే. అంతే. అలా సింపుల్ ఏందంటే దాన్ని ఇది సర్టిఫైడ్ చేస్తారనమాట. ఇది మరి ఏ పని ఏ చట్టం ప్రకారం కలెక్టర్ గారు అటువంటి నిర్ణయం తీసుకున్నారు? సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలున్నాయి. ఎన్నికల కమిషన్ ఆ ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా అది ఫాలో కావాల్సిందే. సో, రీకౌంటింగ్ చేయాల్సిందే లేదా రీపోలింగ్ నిర్వహించాలి. వీవీప్యాట్‌లో ప్రింట్స్ అన్నీ కాల్చేసాం కాబట్టి రీపోలింగ్ అనేది నిర్వహించాలి. సో, ఇవేమీ లేకోకుండా పోవడానికి మనం గమనించాల్సింది బాలినేని శ్రీనివాసరెడ్డిని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. మరి నోరు నొక్కేయటమే అంటారా దీన్ని? అంతే. అంతే. డైరెక్ట్‌గా నోరు నొక్కేయడమే. అంతే. అంతే. ఫైట్ చేయొద్దు. ఫైట్ ఇప్పుడు, చేస్తే ఇప్పుడు మనము మీకు ఫార్మ్ 17స్ ఉన్నాయి. 20 ఉంది. సో, ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషన్ నుంచి హ్మ్. ఏవైతే ఆ ఫార్మ్స్ అన్ని వెబ్‌సైట్‌లో హ్మ్. ఉంచుంటారో ఉంచాలి. ఉంచాలి. నేను 108 రోజుల వరకు ఏపీ పెట్టలేదు. స్టేట్‌కి సంబంధించినవి వెబ్‌సైట్‌లో పెట్టలేదు. మిగిలిన రాష్ట్రాల్లోని ఎన్నికలయిపోయిన ఫలితాలు వచ్చిన రోజే పెట్టేశారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టలేదు? హ్మ్. అంటే కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం దాటిపోతది. యెస్. 108 డేస్ అంటే ఈవెన్ 45 డేస్‌లో 45 డేస్ ఈక్వల్ కోర్టుకెళ్ళాలి. కదా! కోర్టుకెళ్ళేటువంటి అవకాశమన్ని కూడా కోల్పోయే విధంగా అధీకృతమైనటువంటి వాళ్ళు ఏదైతే అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో పెడతారో సో, అవి ఆ ఫార్మ్ 17స్, ఫార్మ్ 20స్ అవి లేవు. హ్మ్. సో, ఎటువంటి అవకాశం లేకోకుండా చేశారు. మరి ఇందులో కూటమి ప్రభుత్వం బాధ్యతనా? తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఒక కుట్రనా? మరి విమర్శలు ఎలా ఉన్నాయంటే, ఇజ్రాయెల్‌లో కూర్చొనేసి లోకేషు దీన్ని ఆహ్, హ్యాక్ జేశారు అనేసి ఉన్నాయి. ఎక్కడికెళ్లారో తెలీదని కూడా ఉంది. ఉన్నాయి. హ్మ్. మరి రెండోదొచ్చేసి అసలు ఈ ఈవీఎంస్ అవి కాదు. కొత్త హ్మ్. ఈవీఎంస్‌ని తీసుకొచ్చి రీప్లేస్ చేశారు. అందుకే 95% బ్యాటరీ ఉంది అని బ్యాటరీస్ ఉన్నాయని. అనేటువంటి విమర్శలు ఉన్నాయి.
ఎన్నికలు జరిగిన ఈవీఎంలన్నిటిని కూడా పక్కకు తప్పించారనేసి. తర్వాత కౌంటింగ్ హాల్‌లోకి తీసుకొచ్చిన ఈవీఎంస్ వేరు కాబట్టి 95, 99% బ్యాటరీలున్నాయి. మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు 40 రోజుల పాటు బ్యాటరీ తగ్గిపోవడం అనేది ఆటోమేటిక్‌గా డిశ్చార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడైనా ఉంటది అది. సో, ఇవన్నీ విమర్శల మధ్యలో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఈవీఎం ప్రభుత్వం అనాలా? అంటే ప్రజాస్వామ్యాన్ని మోసం చేసిన ప్రభుత్వం అనాలనా? లేదా ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం అనాలనా? అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు తప్పనిసరిగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన రోజు నుండి తమకు ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నారో, ఆ గోల్ ప్రకారము ఆయన ప్రజల సంక్షేమము, ప్రజల ఆర్థిక అభివృద్ధి గాకుండా తమ సంక్షేమము, తమ ఆర్థిక అభివృద్ధి అనేటువంటి ఎజెండాతో ఆయన అమరావతికి దాదాపుగా 2,00,000 కోట్ల అప్పులు తీసుకొని రావడం, అమరావతిలో ప్రధానంగా దాదాపు ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయల పనుల్ని టెండర్లు పిలిపించడం, ఆ 1,00,000 కోట్ల రూపాయల పనులను కూడా కేవలం 5 కంపెనీల మధ్యలో పంపకాలు చేయడం, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా ప్రజలు భావిస్తా ఉన్నారు. సార్ మీరేమో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ ఉంది. ప్రజలు ఇప్పటికి కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది అని చెప్తూ ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, ఎక్కడికెళ్ళినా మీ రాష్ట్రంలో ఒక భూతం ఉందంట గదా! ఆ అవును. విన్నా నేను. భూతాన్ని ఏం చేస్తారని అడిగితే భూస్థాపితం చేస్తా అని చెప్తున్నాను అన్నారు. ఇది మొదటిసారి కాదు. అవును. గతంలో కూడా గతంలో కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక భూతంగా భూస్థాపితం చేస్తా అన్నారు. అంటే భూస్థాపితం చేయటం అనే విషయాన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఇది చంద్రబాబు నాయుడు గారు కాదు కదా! తెలుగుదేశం పార్టీలో ఎవ్వరు మాట్లాడినా కూడా ఇది ఇక్కడి నుంచి వచ్చిన మాటే. ఇక్కడి నుంచి వచ్చిందో, ఇక్కడి నుంచి వచ్చిన మాట కాదు. వాళ్ళకు తెలుసు వచ్చేది మళ్ళీ జగనే. మళ్ళీ అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డే. ఏమున్నా ఈ 4 సంవత్సరాలలో అందిన కాటికి దోచుకుని వెళ్ళిపోదాం అనేటువంటి తాపత్రయం తప్ప వాళ్ళు వేరే ఏం లేదు. అయితే ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఎన్నో పరిశ్రమలు లేదా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి రావాలని ఉన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు అని. ప్రశ్నిస్తున్నారండి. నిజంగా వాళ్ళు ఎటువంటి దోపిడీ విధానము లేకోకుండా కేవలం పరిశ్రమలు పెట్టి లేదా వాళ్ళ కంపెనీలను ఇక్కడ స్థాపించి ప్రజలకు ఉపయోగపడేటువంటి అభిప్రాయంతో ఉంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్. వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే ఇందులో స్కాముల్లో పాత్రధారులు కావడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి వస్తే తప్పనిసరిగా ఎంక్వైరీ జరుగుతది. స్కాములు అన్నీ కూడా బయటకొస్తాయి. అప్పుడు ఈ సంబంధిత పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా దాని యజమానులంతా కూడా జైల్లోకి పోవాల్సొస్తది. ఆ భయంతో వాళ్ళు అంటున్నారు మీ దగ్గర ఒక భూతం ఉంది అనేసి. అసలు భూతం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ, పీడ, శని, దరిద్రం అంతా చంద్రబాబు నాయుడే. నిజంగా ఆయన 13 జిల్లాల ప్రజలు కూడా ఓట్లేసి గెలిపించుకున్నారనేది ఆయనకుంటే, ఈవీఎంల ద్వారా తాను గెలవలేదనేటువంటి అభిప్రాయం ఉంటే, 13 జిల్లాల ప్రజల మీద కూడా గౌరవం ఉండిండాలి. ఆ విధంగా ఉండింటే 13 జిల్లాలలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఉండాలి. కేవలం ఆయన తన గెలుపును తాను నిర్ణయించుకున్నాడు కాబట్టి, తనకున్నటువంటి టెక్నాలజీ మిత్రుల ద్వారా, ఈవీఎంల ద్వారా గెలిచినాడు కాబట్టి, ఇది నా గెలుపు ఆయనకు గాని, లోకేష్ గాని ఇది మా గెలుపు అనేది ఉంది తప్ప, మనందరి గెలుపు అని పార్టీలో గాని, లేదా ఇది ప్రజల గెలుపు అని ప్రజల్లో గాని వాళ్ళు మాట్లాడింది ఏం లేదు. వాళ్ళకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే వ్యవహారమే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకురావడము, తమకు కావలసినటువంటి కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయల పనులు ఇవ్వడము, కేవలం కాన్సంట్రేటెడ్‌గా అమరావతి ప్రాంతంలోనే ఆ పెట్టుబడులు పెట్టడము, తద్వారా ఆర్థికంగా లబ్ధి పొందడం అటువంటి పని చేస్తున్నారు. నిజంగా ప్రజలు గెలిపించింటే 13 జిల్లాల్లో కూడా అనేక మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్స్ కావచ్చు, జగన్ గారు చేపట్టినటువంటి ఫిష్ హార్బర్సు, పోర్ట్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మాణాన్ని కొనసాగించి ఉండేవాళ్ళు. సో, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి, అటకెక్కించి కేవలం ఒక్క ప్రాంతంలో దాదాపుగా ఒక అమరావతి పరిధిలో మాత్రమే వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరి మీద తెచ్చినటువంటి అప్పులు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారంటే వాళ్ళ సొంత ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాల కోసమే చేస్తున్నారు. మీరేమో నెక్స్ట్ 2029లో వచ్చేది వైఎస్ఆర్‌సీపీ పార్టీ అని స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. దానికోసం మీ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు సార్. బట్ పవన్ కళ్యాణ్ అనే ఒక పొలిటీషియన్ ఉన్నారు.
ఆయనేమంటారంటే 15 ఇయర్స్ వరకు మేమే ఉంటాం. మమ్మల్ని ఎవరు కదిలించరు. కూటమి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గెలవడు అంటున్నారు. నేనొకటి చెప్పనా అండి? నా విషయమే చెప్తా. 2019లో నన్ను ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రకాష్ రెడ్డి వస్తే రాప్తాడు నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు తీసుకొస్తాడు అనుకున్నారు. హ్మ్. గార్మెంటు, డైరీ లాంటి పరిశ్రమలు తీసుకొనొస్తాడు అని అనుకున్నారు. హ్మ్. ప్రకాష్ రెడ్డి వస్తే మేము కార్యకర్తలందరూ గూడా మేము ఆర్థికంగా ఎదుగుతాము అని మా కార్యకర్తలు అనుకున్నారు. హ్మ్. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకమునుపే 2007, 8 నుంచే ఆహ్, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి కొన్ని వేల మందికి నేను ఆర్థికంగా సాయపడగలిగిన. ఉచిత బోర్ల ద్వారా గాని, ఇతరతర కార్యక్రమాల ద్వారా. ఏంటి సార్ నాకు బోర్లు కూడా చాలా దగ్గర దగ్గర నేను 30,000 లేదండి. లేదండి. బిఫోర్ 2019 ఒక 2000, 2019 తర్వాత గత 5 ఏళ్లు ఒక 2000, 4,000 బోర్లేసాం రైతులకి. హ్మ్. అనేక విషయాల్లో కొన్ని వేల మందికి ఇతరత్రా గూడా అనేక విషయాల్లో ఉపయోగపడ్డాం. సాయం చేసాం. ఆర్థికంగా గూడా ఆహ్, చాలా నా శక్తికి మించి చేశాం. అయితే డైరీ ఫార్మ్ కూడా ఏదో పెట్టారు డైరీ కదా గూడా సార్? ఒక 20,00,00,000 ఒక ప్రజలకే ఇచ్చేసారు. మహిళలకి డొనేట్ చేశాం. ఒక మహిళా కోఆపరేటివ్ యూనియన్‌ని ఫెడరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి డొనేట్ చేశాం. హ్మ్. అనేక కాలువల నిర్మాణం మేమే సొంతంగా చేశాం. దాదాపుగా 10, 15 చెరువులకు. మరి అదే అదే విధంగా దాదాపుగా ఒక పేరూరు ఆయకట్టు ప్రాంతానికి సంబంధించి ఒక 4,000 ఎకరాలకు నీరిచ్చేటువంటి కాలువ నిర్మాణం చేశాం. హ్మ్. పేరూరు డ్యామ్‌కు నీళ్లు తీసుకొచ్చేదానికి 45 కిలోమీటర్ల కాలువ నిర్మాణం చేశాం. అందులో కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి ఆయన అనుమతితో గూడా కర్ణాటకలో గూడా అంటే అది పెన్నా నదిలోనే కాలువ నిర్మాణం చేసుకుంటూ వచ్చాం. చేశాం. నీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. ఇప్పుడు అనంతపురం శాసనసభ్యుడు స్వగ్రామమైన బండమీదపల్లిలో దాదాపు రూ. 1,00,00,000 సొంత డబ్బులతో ఆర్ఎన్‌బి రోడ్డు నిర్మాణం చేశాం. సిమెంట్ రోడేసాం. ఆ ఊరు మొదటి నుంచి బస్ స్టాండ్ వరకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు బస్ స్టాండ్‌లో ఉంది. అక్కడి వరకు కూడా సిమెంట్ రోడ్డేసాం. అలాగా అనేక గ్రామాల్లో చేశాం. అంటే అభివృద్ధి చేయడంలో ఎక్కడన్నా మనం వెనకబడతామేమో ఫండ్స్ రావడం లేట్ అయితుందనుకున్న దగ్గర అన్ని ప్రయత్నాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు గూడా మా పేరూరు డ్యామ్‌కు నీళ్లు ఇవ్వడానికి జీవో ఇవ్వడం, 1 టీఎంసీ అలాట్ చేయడం. నిజంగా ఆ ప్రాంతంలో పేరూరు డ్యామ్ 3 సంవత్సరాల పాటు నీళ్లు తీసుకొచ్చాం. ప్రజలు అది మర్చిపోరు. అయితే నా నా మీద పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వలే. అవునా? నే ఓకే. నే నేను రీచ్ అవ్వలేదు. రీచ్ అయ్యుంటే డిఫరెంట్ ఉండేది. అంటే ప్రభుత్వంలో ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి అప్పుడు కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. ప్రభుత్వం మీదే కదా సార్. ఆ! కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. హ్మ్. ప్రభుత్వానికి కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేకి 3 రిజర్వాయర్‌లు ఇచ్చారు. ఆ 3 రిజర్వాయర్‌లకు కంప్లీట్ చేయడానికి, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కనీసం మాకు ఒక 400, 500 కోట్ల రూపాయలు మినిమమ్ గావాలి. మినిమమ్ మనం అట్లే ఒక అది చేయలేనటువంటి పరిస్థితి. అంటే రిజర్వాయర్‌లు ఇవ్వడము, ఆయకట్టు నిర్మాణము చేయకపోవడము, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయకపోవడం, ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం కారణము. మరి దానికి నేనే గదా! కరోనా కూడా మీకు చాలా అదే టూ 3 సంవత్సరాల పాటు కరోనాలో హ్మ్. ఆర్థిక ఇబ్బందులుండింది. దాదాపుగా 70, 80 వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సింది రాలేదు యెస్. ప్రభుత్వానికి. హ్మ్. సో, దానివల్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులను హ్మ్. ప్రజలు గుర్తించలేదు. అంటే కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాదాపుగా ఒక 4, 5 వేల మందిని ఆసుపత్రుల్లో చేర్పించడం గాని, వాళ్ళకి ఒక అట్‌లీస్ట్ ఒక 4, 500 మందికి ఐసీయూ బెడ్స్ ఇప్పించడం గాని చేశాము. దాదాపు ఒక 4, 5 కోట్ల రూపాయలతో ఆహ్, ప్రతి ఇంటికి శానిటైజర్స్ పంపిణీ, కూరగాయల పంపిణీ, టాబ్లెట్స్ పంపిణీ, మాస్కుల పంపిణీ అన్నీ గూడా చేశాం. లేదు. అది ఆ విషయంలో ప్రధానమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి సర్వీస్‌ని ఆంధ్రప్రదేశ్‌లో చాలా బాగా కొనియాడటం జరిగింది. చేశారు. ఇండియాలోనే నంబర్ 1 నంబర్ 1 ముఖ్యమంత్రిగా పొజిషన్. చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో మా సొంత నిధులతో చేశాం. అవును. 30 కాన్సంట్రేటర్లు కొన్నాం. 2 ఆక్సిజన్ ప్లాంట్స్‌ను కొన్నాం. ఓకే. దాదాపుగా ఒకటిన్నర కోటి రూపాయలు, రూ. 1,60,00,000 విలువైనటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్, కాన్సంట్రేటర్స్ కొన్నాం. ఓకే. రూ. 1,00,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ డొనేషన్ ఇచ్చాం. మరి ఇంకొక రూ. 2,00,00,000తో శానిటైజర్లు, కూరగాయలు ఇవన్నీ కూడా పంపిణీ చేశాం. మాస్కులు ఇవన్నీ పంపిణీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేశాం. ఎక్కడ రూ. 10 ఆదాయం వచ్చినా గూడా ఇంకొక రూ. 10 దాతలు తెప్పించుకొనైనా గూడా ఖర్చు పెట్టాం. హ్మ్. నియోజకవర్గంలో వ్యక్తిగత స్థాయిలో నేను టోటల్‌గా ఐయామ్ టోటల్లీ సాటిస్ఫైడ్ చేతనైన కాటికి చేశాను. కానీ కార్యకర్తలకు ఆర్థికంగా పెద్దగా సాయం చేయలేకపోయాం. మా దగ్గరకొచ్చిన ప్రజలకు సాయం చేసుకుంటూ పోయినాం తప్ప, మనకి ఎన్నికల్లో పని చేసినటువంటి కార్యకర్తలకు మనం సాయం చేయాలి అని అనుకున్నా గూడా
మాకు సంబంధించినటువంటి నేను కాంట్రాక్టర్‌గా ఇరిగేషన్ కాంట్రాక్టర్‌గా గతంలో చేసినప్పటివి ఆ బిల్స్ కూడా నేను ఇప్పించుకోలేకపోయాను. హ్మ్. దాదాపుగా 25,00,00,000 బిల్స్ వచ్చేదుంది ఇరిగేషన్ నుంచి. అవి కూడా ఇప్పించుకోలేకపోయాను. ఆహ్, మరి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఏదైనా గ్రామాల్లో నిధులు తీసుకొచ్చి రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్‌లు ఇవన్నీ కూడా అవి కూడా పెట్టించలేకపోయాము. ఎందుకంటే కొంత గత ప్రభుత్వంలో మేము ఒప్పుకోవాల్సిందేందంటే సచివాలయాలు గానీ, ఈ వెల్‌నెస్ సెంటర్స్ గానీ, ఆర్బీకేస్ అని. ఆర్‌బీకేస్ గానీ, ఈ వీటిని నిర్మించినటువంటి మా కార్యకర్తలకు త్వరగా బిల్లులు ఇవ్వకపోవడము. ఓకే. సో, ఆర్థిక ఇబ్బందులు కరోనా వల్ల వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బంది, ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలను మాట తప్పకుండా అమలు చేసినటువంటి విధానం వల్ల హ్మ్. నష్టపోయింది కార్యకర్తలే. కేడర్. హ్మ్. దాంట్లో నేను గూడా హ్మ్. నేను గూడా ఐ యామ్ అడ్మిటింగ్. బాధ్యతలు. నేను గూడా మీరు ఐ కూడా యామ్ ఆ! అడ్మిటింగ్. కేడర్. నేను బాధితున్నో, నేను బాధ్యుడినో మీకు కానీ ఫలితమైతే అందరం జూసాం. యెస్. సో, యెస్. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, మేము ఒకవైపు నష్టపోతున్నా గూడా, మేము ప్రజలకిచ్చిన హామీలు వీటి వీటి విషయాల్లో మేము నెరవేర్చలేకపోతున్నాం అనేటి లెక్క పెట్టుకుంటే ఒక 10, 11, 12 వరకు నోటికి చెప్తాను. ఈ వీటిలో విషయంలో నేను హ్మ్. హ్మ్. నాట్ అప్ టు ది ఎక్స్‌పెక్టేషన్. ఓకే. మరి ఇందులో నేను చేయగలిగేదేముంది? ఏం లేదు. యెస్. జస్ట్ 175 ప్రాక్టికల్‌గా అయితే నియోజకవర్గాల్లో ఆ! 175 నియోజకవర్గాలు ఇదే పరిస్థితి. కానీ, మా కుటుంబ గౌరవం పెద్దలిచ్చినటువంటి గౌరవం పోకోకుండా హ్మ్. కాపాడుకునేదానికి వ్యక్తిగత సంపాదన నుంచిను, ఇతరత్ర మిత్రులు ఆర్థిక సాయం నుంచి కూడా చేతనైన మేరకు ప్రజల్లో గౌరవం నిలబెట్టుకునేటువంటి పనులు చేశాం. మరి ఇక మీరు చెప్తున్నారు. జగన్ గారు గత 5 సంవత్సరాల్లో ఆహ్, ప్రజలకందరికీ సంక్షేమ పథకాలిచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. చేశారు. హ్మ్. ప్రతి ఇంటికి పథకం నేరుగా ఎళ్ళేలా జేశారు. మరి ప్రజలే గదా! ఓట్లు వేసుండాల్సింది. హ్మ్. మరి నిజంగా ప్రజలు ఓట్లేస్తే ఇటువంటి ఫలితాలొస్తాయా? రాలేదనే కదా! అందుకే కూడా చెప్తున్నా. జరుగుతుంది. దాన్ని అంటే ఇంత ఆ పెద్ద వాయిస్‌ని ఎత్తున మీరు గట్టిగా తీసుకెళ్ళట్లేదనేది ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు సార్. యెస్. యెస్. ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అక్కడ ఒక కర్ణాటకలో ఒక కాన్స్టిట్యూయెన్సీ తీసుకొని 1,00,000 ఓట్ల తేడా వచ్చింది. అవును. అని ఆయన వేలో అలా జగన్మోహన్ రెడ్డి ఎందుకని క్యాడర్‌కి అడ్రెస్ చేయట్లేదు? మనం ఇలా ఎక్కడో కూడా ఒక దగ్గర చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ది లీడర్‌షిప్ ఆఫ్ జగన్‌మోహన్ రెడ్డి ఈస్ డిమాండింగ్ ఫర్ హ్మ్. పేపర్ బ్యాలెట్. పేపర్ బ్యాలెట్. యెస్. రైట్. మేము పేపర్ బ్యాలెట్‌ని డిమాండ్ జేస్తున్నాం. హ్మ్. మా ఎంపీలు గూడా ఎన్నికలయిన తర్వాత గూడా ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసినప్పుడు గానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు గానీ, దే రిప్రజెంటెడ్ ది సేమ్. ఈవీఎంల ద్వారా ఎన్నిక జరగకూడదు. హ్మ్. పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నిక జరగాలనేటువంటి ఖచ్చితంగా ఒక డిమాండ్ అయితే మేము చేస్తున్నాం. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ గారు దాన్నే ఎలక్షన్ ఎజెండాగా తీసుకునేటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఓకే. ఆయనకు పెద్దగా ఇతరత్రా మోడీ గారిని విమర్శించడానికి ఏమీ లేకపోయి ఉండొచ్చు. హ్మ్. కానీ ఇక్కడ రోజు పుంకాను పుంకాలుగా హ్మ్. దాదాపుగా 175 నియోజకవర్గాలను అరాచకాలు, దాడులు, ఆహ్, హై హ్యాండెడ్‌నెస్సు, పోలీసులను ఉపయోగించి ఒక ఎమర్జెన్సీ కాలంలోనున్న పరిస్థితులను ఈరోజు చూపిస్తా ఉన్నారు. యథేచ్ఛగా దోపిడీలు, హ్మ్. డెకాయిట్స్, హ్మ్. థెఫ్ట్స్ యథేచ్ఛగా ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు యథేచ్ఛగా జరుగుతా ఉన్నాయి. మీకీ ఈ వైఎస్ఆర్‌సీపీ సానుభూతి పరుల కార్యకర్తల వాళ్ళ ఆస్తులను నష్టం చేస్తా ఉన్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. మరి ఈరోజు రాష్ట్రంలో రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. హ్మ్. జగన్ గారు గుంటూరు మిర్చి యార్డ్‌కెళ్తే తప్ప ప్రభుత్వము లెటర్ కేంద్రానికి రాయలేదు. లేఖ రాసే లెటర్ పరిస్థితి రాయలేని లేదు. సిట్యుయేషన్. జగన్ గారు బంగారుపాలెం ఇచ్చేసి మామిడి రైతుల కష్టాలను ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేసి తప్ప కేంద్రానికి లేఖ లేఖ రాయలేదు. రాయట్లేదు. మరి పక్క రాష్ట్రంలో కుమారస్వామి గారు కేంద్రం నుంచి రూ. 16 కేజీకి కేంద్రం నుంచి శాంక్షన్స్ తీసుకొనొచ్చారు. తీసుకొనొచ్చు. మరి దగ్గర మన దగ్గర ముఖ్యమంత్రి హ్మ్. గారి చేతుల మీదుగా నడుస్తున్న కేంద్ర ప్రభుత్వము. హ్మ్. ఈయనకు సంబంధించిన ఎంపీలను ఈయన బలం తప్పుకుంటే నరేంద్ర మోడీ గారు పడిపోతారు. అవును. అయినా కూడా ఈయన రైతుల గురించి పట్టించుకోవట్లే. ఎందుకు పట్టించుకోవట్లే? ప్రజల కోసం ఏమి కేంద్రం దగ్గరికి పోయి ఈయన డిమాండ్ చేయట్లే. ఎందుకు డిమాండ్ చేయట్లే? ఎందుకంటారు? వంగి మోకరిల్లుతన్నాడు. ఈయన వయసేంటి? మోడీ గారి ఎందుకు వయసేంటి? సార్? ఎందుకు అది ఈయన పైన ఉన్నటువంటి ఈడీ కేసులు, సీబీఐ కేసులు హ్మ్. వీటి విషయంలో నరేంద్ర మోడీ గారి ఓటుకు నోటు కేసు కూడా ఓటుకు నోటు కేసు గాని, ఇతర హ్మ్. 2,000,00,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాసు అకౌంట్‌కి షాపూర్జీ పాలన్‌జీ సంస్థ నుంచి వచ్చాయి. అక్కడి నుంచి అబ్స్కాండ్ కదా ఆయన. యాహ్! 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 అన్నీ అక్కడి నుంచి షెల్ కంపెనీస్ అకౌంట్స్‌కెళ్ళిపోయినది ఒక కేసుంది. అవును. కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసు. హ్మ్. సో, ఇన్ని కేసులున్నాయి. జైలుకి పంపిస్తారనే భయం గావచ్చు. ఓకే. మరి ఆయన జైలుకి పోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నటువంటి విధానం. వీటన్నిటి మీద గూడా మేము మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏదో ప్రశ్నిస్తామన్నారు.
ఏం ప్రశ్నిస్తా ఉన్నారు? రాష్ట్రంలో ఎంతమంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి? ఎక్కడ సార్ ప్రశ్నిస్తున్నారు? ఎక్కడ నోరెత్తుతా ఉన్నాడాయన? ముచ్చుమరి దగ్గర నుంచి చూసుకుంటే, ఇప్పుడు మొన్న ఎవరు ఏడుగురాళ్ళపల్లి, ఏడుగుర్రాలపల్లి మరి మొత్తం అనంతపురం పూడేరు దగ్గర, ఎన్నున్నాయి సార్ ఇవన్నీ ఎందుకు? హిందూపురంలోను. హిందూపురంలో అత్తాకోడళ్ళను సామూహిక అత్యాచారం చేశారు. భర్తల ముందు, భర్త అల్లుడి ముందు ముందే. చేశారు. మీకీ ఏడుగురాళ్ళపల్లిలో 14 మంది ఒక అమ్మాయి పైన, దళిత బాలిక పైన, 14 సంవత్సరాల అమ్మాయి పైన 6 నెలలు, 7 నెలలు 6, వాళ్ళు 7 మార్చి, నెలలుగా మార్చి, అత్యాచారం మార్చి చేశారు. ఎంత మరి ఘోరమైన మరి సిట్యుయేషన్స్. ఎక్కడ నోరెత్తారండి? ఎందుకండి ఈళ్ళకి రాజకీయము? దేనికండి? సినిమాలు చేసుకోక పవన్ కళ్యాణ్ గారికి అవసరమా? హ్మ్. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు దాని మీద మేము చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వంలో ఈ తప్పు జరిగింది. మేము ఫెయిల్ అయ్యామని చెప్తా ఉన్నాం. హ్మ్. నిస్సిగ్గుగా ఒప్పుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో అలా జరక్కోకుండా చూసుకోవాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నాం. జగన్ గారి దగ్గరికి కూడా ప్రస్తావించినాము. సార్ ఇవన్నీ మనం చేసుండింటే బాగుండేది. ఇవన్నీ హ్మ్. అట్‌లీస్ట్ మనం కొనసాగించుంటే, మనం కొన్ని ఏవైతే ఇనిషియేట్ చేశామో వాటిని ఒక టర్మ్‌లోనే ప్రాజెక్ట్‌లు అయిపోవు. దాన్ని కొనసాగింపు జరుగుతున్నాయనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలిగించినా బాగుండేది. సో, ఇటువంటి కొన్ని విషయాలనేది ఆయనతో డిస్కస్ చేస్తున్నాం. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతా ఉంది. మహిళా హోంమంత్రి ఉంది. హ్మ్. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంది. మహిళలపైన దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. వీళ్ళు వాటి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసు శాఖకు ఆదేశాలు ఇవ్వడమా? హ్మ్. లేదా ప్రజాప్రతినిధులకు ఆదేశాలు ఇవ్వడమా? లేదా గ్రామ స్థాయిలో ఉన్న సచివాలయ సిబ్బందికి, అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసులకు మొత్తం ఆదేశాలు ఇవ్వడమా? ఎక్కడే గాని ఇటువంటి చర్యలు జరక్కోకుండా కఠినంగా చేసినటువంటి విషయం ఏముంది? ఎక్కడ కఠినంగా ఎక్కడ వ్యవహరించారు? లేదు. లేదు. ఇక్కడ ఇప్పుడున్న మనకు మీ యాప్‌ని కూడా దిశను కూడా మార్చేసి దాన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ప్రభుత్వం ఉపయోగించుకున్న దిశనే సిట్యుయేషన్. వేరేగా ఉందండి. హ్మ్. ఓకే. దిశ యాప్ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది. దిశే వేరుగా దిశనే ఉందని. వేరే ఉంది. హ్మ్. వాళ్ళు అందిన కాడికి దోచుకో, 5 సంవత్సరాల తర్వాత పారిపో అనేటువంటి సిద్ధాంతంతోనే ఉన్నారు. దానికి మించి ఏం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో పరిస్థితి అంటే లోకేష్ గారికి ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అనేది ఇంట్లో ప్రెషర్ ఉంది. ఆయన ఆయన దగ్గర పనిచేసేటువంటి మంత్రులందరూ కూడా తప్పనిసరిగా లోకేష్ గారి దగ్గర అటెండెన్స్ చేసుకునేటువంటి పరిస్థితి. ఓకే. మరి వీళ్ళందరూ షాడో సీఎంగా ఆయన. యెస్. ఉంది. ఓకే. అదంతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలానే నడుస్తుంది ప్రభుత్వం. నడుస్తుంది. ఓకే. ఇప్పుడు వీరందరూ రాష్ట్రంలో జరుగుతున్న మానభంగాలపైనో, హత్యలపైనో, దాడులపైన, దోపిడీలపైన మాట్లాడతారు. అంత టైం ఉందా వాళ్ళకి? హ్మ్. సో, కష్టం. ఎలక్షన్‌లొచ్చినప్పుడు చూసుకుందాం అనుకోవడం తప్ప, హ్మ్. ఇప్పుడు వాళ్ళ విధానం అలా లేదు. మీరు గతంలో హైదరాబాద్‌లో చూస్తే, మన ఆంధ్రాలో జగన్ గారు దిశ యాప్ తీసుకొచ్చారు. ఏ సందర్భంలో తీసుకొచ్చారు? హైదరాబాద్‌లో ఒక ఒక అమ్మాయిని మైనర్ లారీ డ్రైవర్స్ రేప్ దారుణంగా చేస్తే చంపేస్తే. అది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు, దేశంలో గూడా అవును. సంచలనం. చర్చనీయాంశమైనటువంటి, సంచలనమైనటువంటి విషయంగా అందరూ గూడా ఆ రోజు తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు. మరి అప్పటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారు మరి? ఆ ప్రభుత్వం ఏం చేసింది? హ్మ్. వాళ్ళని ఎన్‌కౌంటర్ చేశారు. హ్మ్. ఈరోజు గూడా సజ్జనార్ గారు కేసులు ఎదుర్కొంటా ఉండొచ్చు గానీ, ఈ రోజు గూడా ఆయన హీరోనే. హీరోనే. యెస్. అలాగే చూస్తున్నారు ఒక ప్రజలు. మహిళకు రక్షణ కల్పించలేని ప్రభుత్వము, ఒక ప్రభుత్వమా అవసరమా? ఆ ప్రభుత్వం అవసరమా? రక్షణ అంటే గుర్తొచ్చింది సార్. మీరు ఎంపీటీస్, జడ్పీటీసీ ఎలక్షన్స్‌లో యెస్. మీ ఎవరైతే మీ సభ్యులు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నారో వారిని ఒక పోలీస్ స్టేషన్‌లో బంధించి టీడీపీ వారు అదే వీళ్ళంతా కలిసి వాళ్ళని భయపెడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను కిడ్నాప్ చేశారన్న విషయం తెలిసినప్పుడు మీరు వెళ్ళాను అక్కడ అని చెప్పారు. కానీ మీరు వెళ్తున్నప్పుడు మీ వెహికల్ మొత్తం షూట్ చేస్తూనే వెళ్లారు. అక్కడికెళ్ళిన తర్వాత మీరు బూతులు మాట్లాడుకుంటూ కారు దిగేరి వెళ్లారు. అదంతా ఒక డ్రామాలాగా క్రియేట్ సినిమాటిక్‌గా. చేశారు. సినిమాటిక్ క్రియేట్ చేశారు. అసలు యాక్చువల్‌గా మీకు జరిగిన అన్యాయాన్ని ఒక్కరంటే ఒక్కరు కూడా చూయించలేదు. అసలు ఏంటి సార్ అక్కడ? అది ఆవేశంతో, ఆవేదనతో, ఆక్రోశంతో ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం అండి. హ్మ్. మేము సంపూర్ణంగా మా ఎంపీటీసీలందరూ గూడా హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యారు. హ్మ్. రామగిరి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో హ్మ్. ఎన్నిక జరిగితే మాకు రక్షణ ఉండదు. మాకు రక్షణ కల్పించండి అని. హైకోర్టు ఆదేశాలు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలు అక్కడ కాదు వేరే దగ్గరనేసి నో. నో. హైకోర్ట్ లేదు. హైకోర్టు ఆదేశాలు ఏమిచ్చారంటే, హ్మ్. సంపూర్ణమైన పోలీసు రక్షణతో వారిని ప్రొటెక్షన్‌తో. హ్మ్. తీసుకెళ్ళి మండల కార్యాలయంలోకి తీసుకెళ్ళి, అక్కడి నుంచి వాళ్ళని ఇంటి వద్దకు చేర్చేంత వరకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఇచ్చారు. హ్మ్. సో, ఎంపీటీసీలందరూ కర్ణాటకలో, బెంగుళూరులో ఒక దగ్గర చేరుకున్నారు. హ్మ్. అక్కడి నుంచి నేను వాళ్ళని తీసుకొనొచ్చి కర్ణాటక బార్డర్‌లో బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గర హ్మ్. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి అప్పచెప్పాం. హ్మ్. వీళ్ళు తీసుకెళ్తుండగానే టైం అయిపోయిందనేసి మళ్ళీ రిటర్న్ తీసుకొనొస్తూ హ్మ్. పెనుగొండలో మా మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారి కార్యాలయంలోకి వాళ్ళని తీసుకొనెళ్లారు. ఓకే. అప్పుడు తీసుకెళ్ళి మీరెక్కడున్నారు సార్ అప్పుడు?
నన్ను కర్ణాటక బార్డర్ నుంచి మీరు లోపలికి రాకూడదని నేను కర్ణాటక బాగేపల్లి దగ్గరే ఉన్నా. ఓకే. ఓకే. అంటే నన్ను మీరు రాకూడదు ఆంధ్రాలోకి. అంటే నేను నేను పాకిస్తాన్‌లోకి ఎందుకు నేను రాకూడదని రాకూడదన్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం అడ్డుకుంటున్న అంటే అసలు ఎందుకు రాకూడదన్నారు సార్? వాళ్ళు దుర్మార్గమైనటువంటి విధానం. ఒక ఆ! ఒక దుస్సాంప్రదాయం అండి అది. ఇప్పుడు మీరెలా ఆగిపోయారు సార్? ఓకే. హ్మ్. వాళ్ళ దుస్సంప్రదాయం ఓకే. మీరెలా ఆగారు? నేను నమ్మాను ఇక. నేను పోలీసులు తీసుకెళ్తన్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి పోలీసులు ఓకే. పాటిస్తారు అని నమ్మిన. ఓకే. నమ్మినాను. దాని తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్తూ నాకు సమాచారం ఏమొచ్చిందంటే, వెళ్తూ ఉండగానే ఎంపీటీసీలకు ఎవరైతే బందోబస్తులో ఉన్న ఎస్ఐలు ఎంపీటీసీలతో పరిటాల సునీతతో, పరిటాల శ్రీరామ్‌తో ఫోన్‌లో మాట్లాడిచ్చినారని తెలిసింది నాకు సమాచారం. ఓకే. ఓకే. ఆ! తెలవగానే నేను ఎళ్ళిపోయాను. బార్డర్ దాటి ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోయేసి చెన్నై కొత్తపల్లి వరకు ఎళ్ళాను. ఈలోపు పోలీసులు వాళ్ళని పెనుగొండలోకి తీసుకెళ్తున్నారని పెనుగొండలోకెళ్ళాము. డీఎస్పీ గారు మీరిక్కడ ఉండకూడదండి. మీరు కర్ణాటక బార్డర్ దాటి రావద్దన్నాం వచ్చారంటే, అట్లెట్లా చెప్తారు సార్? మా ఎంపీటీసీలని మేము తీసుకొని పోతాము. హ్మ్. అంటే మేము తీసుకొచ్చి మీకు బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గర కర్ణాటకలో అప్పజెప్తాము అన్నారు. సరే ఆయన్ని నమ్మి బయటికెళ్ళాం. హ్మ్. పెనుగొండ దాటాం. ఓహో! పెనుగొండ మళ్ళీ దాటి వచ్చి వెనక్కి వెళ్లారు. వెళ్ళాము. మా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గారు అక్కడే ఉన్నారు. హ్మ్. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. ఆమె ఫోన్ చేశారు. "అన్న ఇది మీరు వీళ్ళని నమ్ముతున్నారు పోలీసుల్ని. మీరు రాకపోతే ఇక్కడ ఏముండదు. అందరిని ఎత్తుకుపోతారు ఈళ్ళు. తెలుగుదేశం పార్టీ లీడర్లు, రామగిరి ఎస్ఐ వీళ్ళందరూ వచ్చి మేజిస్ట్రేట్ ముందరే వీళ్ళందరిని బెదిరిస్తన్నారు." హ్మ్. వెంటనే నేను రావడము నాకు అర్థమైంది పరిస్థితి. నమ్మడానికి లేని పరిస్థితుల్లో పోలీసులున్నారు. హ్మ్. మనం ఎవరినైతే రక్షణ కల్పిస్తారని అనుకుంటామో వాళ్ళే ఈరోజు భక్షణకు సిద్ధమైనారు. హ్మ్. ఇక లేదు చట్టము లేదు, కోర్టు లేదు, ఏమి ఆదేశాలు ఇక్కడ అమలవ్వవు. హ్మ్. వాళ్ళ రౌడీ రాజ్యాంగమే పరిటాల వాళ్ళ రౌడీ రాజ్యాంగమే అమలైతా ఉంది. హ్మ్. వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు 2, 3 మ జీపులకొచ్చి వాళ్ళు వీళ్ళని ఎంపీటీసీ‌లని లాక్కొని పోయేటువంటి పరిస్థితి నాకు నా కళ్ళ ముందర కనపడింది. అంటే అక్కడికి వెళ్ళడమే నేను తిట్టుకుంటూ ఎళ్ళా. హ్మ్. వీళ్ళు షూట్ చేసిన విషయం నాకు తెలీదు. ఓకే. ఎవరో వీడియో తీస్తున్నారనే విషయం కూడా నాకు తెలీదు. హ్మ్. వెళ్ళడమే మేము ఎళ్ళాను. తిట్టుకుంటూనే ఎళ్ళా. దాడి చేయడానికే ఎళ్ళా. అంటే కొడతానికి ఫిక్స్ అయిపోయారు. నా ఎంపీటీసీ‌లు నేను తెచ్చుకోవడానికి దేనికైనా గూడా నేను సిద్ధపడే ఎళ్ళా. అంటే అది కొద్దిగా రాజ్యాంగ విరుద్ధంగా గాని, సమాజం అమాయకుడిని కాదండి. నేను కూడా ధర్మము కాపాడాల్సిన బాధ్యత పోలీసులది. అవును. వాళ్ళ ధర్మం తప్పినప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాది. యాస్ ఎ ఎందుకంటే వాళ్ళని నేను అప్పజెప్పాను. నేను లీడర్‌గా లీడర్‌గా. మీ రెస్పాన్సిబిలిటీ యాస్ ఎ అది. లీడర్‌గా నన్ను నమ్మి, నా మాటలు నమ్మి వాళ్ళు పోలీసుల చేతుల్లోకెళ్లారు. హ్మ్. మీరెళ్ళండి డిపార్ట్‌మెంట్ కరెక్ట్. తీసుకెళ్తది. మిమ్మల్ని రైట్. రైట్. తీసుకొస్తదనేసి. హ్మ్. సో, ఇప్పుడు నన్ను నమ్మి వెళ్ళిన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. హ్మ్. సో, ఆ రోజు ఔట్ ఆఫ్ ది వేనే ఎళ్ళాం. హ్మ్. ఔట్ ఆఫ్ ది వేనే వెళ్ళాం. పోలీసులు మమ్మల్ని ప్రిపేర్ అడ్డుకున్నారు. అయిపోయారు సార్ ముందే మీరు. ప్రిపేర్ అయ్యాం. ఓకే. ప్రిపేర్ అయ్యాము. నా ఎనకాల ఎవరున్నారో కూడా నేనేం చూసుకోలేదు. అవునవును. ఫోర్స్‌ఫుల్‌గా బాగా ఫోర్స్‌గా ఎళ్లారు. నా ఎనకాల ఎవరున్నారో కూడా నేను చూసుకోలేదు. హ్మ్. నా ఎనకాల ఫాలో అవుతున్నదెవరు, బయట ఉన్నదెవరు నాకు తెలీదు. సో, ఎళ్ళాను. అక్కడ పోలీసులు అడ్డుకున్నారు, ఆపారు. లేదు నేను టీడీపీ వాళ్ళు కనపడితే వాళ్ళని తిట్టాను. తెలుగుదేశం పార్టీ లీడర్లు కొంతమంది కనపడితే వాళ్ళని తిట్టాను. వాళ్ళ మీదికెళ్ళాను. సెకండ్ టైమ్ గూడా వాళ్ళ ఫోర్స్ వాళ్ళ తీసుకున్నారు. మీదకు స్టెప్ ఉరికితే కూడా తీసుకున్నారు. మళ్ళీ పోలీసులు సీఆర్‌పీఎఫ్ వాళ్ళు ఎవరున్నారో ఆపినారు. హ్మ్. అంటే ఆ రోజు భగవంతుని దయ వల్ల ఏమీ జరగలేదు. నిజంగా ఆ రోజు అవసరమనుంటే హ్మ్. ఇలా కూడా జరుగుతుందా అని వాళ్ళు వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు 'ప్రకాష్ రెడ్డి' అనేవాడు సాత్వికుడు అనేది వాళ్ళ ఒపీనియన్. హ్మ్. ఎక్కడ సాత్వికుడు సార్ మీరు? వాళ్ళ ఒపీనియన్ ఆ రోజు వాళ్ళ వరకు గూడా. ఒపీనియన్. ఓకే. ఆ! నేనైతే సాత్వికుడిని కాదు. హ్మ్. నేను సాత్వికునిగా మారినా. ఓకే. నేను హ్మ్. 98లో మాంసం తినేది మానేసిన. ఓకే. ఆ! నేను సాత్వికునిగా మారినా. హ్మ్. నాలో మంచితనాన్ని చేతగానితనంగా వాళ్ళు భావించినప్పుడు, హ్మ్. నేను ప్రజల్ని ప్రేమిస్తా, ప్రజల కోసం పనిచేస్తా, ప్రజలకు వాళ్ళు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చిన ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం పని చేసుకుంటూ వచ్చిన. యెస్. అది మీ రెస్పాన్సిబిలిటీ. రాజకీయాలనేది సెకండరీ. రాజశేఖర రెడ్డి గారు పిలిచి అవకాశం ఇచ్చారు. హ్మ్. ఆయన ఆదేశాల మేరకు ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తా ఉన్నా. మరి ఈరోజు అది తప్పైతా ఉందే. నా మంచితనం, నా చేతగానితనం అయితాందన్నప్పుడు తిరగబడాల్సొచ్చింది. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్‌లో జరిగిందిదే. మళ్ళీ మనకి ఈ కాన్స్టిట్యుయెన్సీలో జరిగిందిదే. అన్ని చోట్ల ఇలాగే జరుగుతుంది. మొన్నటికి మొన్న మన పులివెందుల. ఆహ్, మురళీ నాయక్ గారు డైరెక్ట్ గన్ తీసి కాల్చేస్తారు నా కొడుకుల్లారా అన్నారు. అవును. అంటే పోలీసులు మొత్తం కూడా మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకున్నా కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తూనే ఉన్నారని మీరు చెప్తూ ఉన్నారా? అంటే మేము మా హయాంలో ఎప్పుడు గూడా పోలీసుల్ని అట్లా మిస్‌యూజ్ చేయలేదండి. హ్మ్. జగన్ గారు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఆయన అభిప్రాయం ఒక 20, 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలా. ఈ రాష్ట్రం పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఎజెండాతో ఆయన ఒక అభివృద్ధి ఎజెండాతో ఉన్నారాయన. హ్మ్. సో, అవి మాత్రమే వినపడాలా, కనపడాలా. జగన్ గారు చేస్తున్నటువంటి మంచి మాత్రం ప్రజల్లో చర్చ జరగాల.
తప్ప ఎటువంటి ఆహ్, అన్‌వాంటెడ్ థింగ్స్ జరగకూడదనే ఉద్దేశ్యంతో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్. ఈవెన్ మేము మా ఫెయిల్యూర్స్‌లో అది కూడా ఒక కారణమే. ఓకే. మేము అది 5 ఫెయిల్యూర్ 5 గాని కన్సిడర్ మేము చేస్తున్నారు. 5 సంవత్సరాల్లో ఫెయిల్ అయిన దాంట్లో కూడా హ్మ్. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మాకేమి మేము మేము ప్రపోజ్ చేసిన విషయాలు అంటే రాజ్యాంగ విరుద్ధమేమి మేము ప్రపోజ్ చేయము. అవి వాటిలో కూడా మాకు అన్యాయం జరగడము. హ్మ్. కొంత మాకు సంబంధించిన వాళ్ళని కూడా మేము జైలుకి పంపించాల్సి రావడం. కొంత ప్లస్ స్ట్రిక్ట్‌గా మేము వ్యవహరించడము. ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తుల్ని దోపిడీ చేయాలని అనుకుంటున్న వాళ్ళను దాన్ని అడ్డుకోవడము. వాళ్ళు మా వాళ్ళైనా కూడా స్ట్రిక్ట్‌గా వ్యవహరించడం వల్ల కూడా మేము నష్టపోయినాం. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి పైన పరిటాల సునీత గారు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్. నేను ఒక దగ్గర విన్నాను. పరిటాల రవి అన్న బెటరు. సునీత దానికి అంతకన్నా వరస్టు అన్నట్టుగా మాట్లాడారు. అసలు ఎందుకు సార్ ఆ స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగారు? దాని వెనక పరిటాల రవి తమ బంధువుల్ని దోపిడీ చేయడానికి పెద్దగా అనుమతించలే. హ్మ్. పరిటాల రవి ఆహ్, ఇంకొక వ్యూహం ప్రకారమే అతను రాజకీయం చేసుకుంటూ పోయినాడు. ఈ పరిటాల సునీత, వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళందరూ ఆ రోజు ఎవరికీ కూడా తెలియదు. హ్మ్. ఎవరికీ కూడా తెలీదు. ఇంత లైమ్‌లైట్‌లోకి రాలేదు. మరి రెండోదొచ్చేసి పరిటాల రవి శత్రువుల మీద టార్గెట్ చేసినాడు. హ్మ్. శత్రువుల మీద టార్గెట్ చేసుకుంటూ తనకు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని, ఆయన ప్రభుత్వం ఉండంగా పోలీసుల రక్షణలో పోలీసుల రక్షణలో తనకున్నటువంటి బలమైన న్యాయవాదుల వ్యవస్థలో హ్మ్. తను మేనేజ్ చేయగలిగినటువంటి బలమైన మీడియా వ్యవస్థను అడ్డుపెట్టుకొని, తనకున్నటువంటి ప్రైవేట్ సైన్యాన్ని ఉపయోగించుకొని ఎలిమినేషన్ అనే ఒక విధానాన్ని అవలంబించుకుంటూ ఎళ్ళాడు. ఓకే. ప్రత్యర్థులు లేకుండా రాజ్యాంగేతర శక్తిగానే ప్రత్యర్థులు లేకుండా పోతే హ్మ్. ఆయన పదవికి ఇబ్బంది రాదు. ఇక అడిగేవాడు ఉండడు. అభివృద్ధి గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. ఆ రోజుల్లో అలా జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియా లేదు. ఇంత టెక్నాలజీ లేదు. మీడియాకి ఇంత స్ట్రెంగ్త్ లేదు కాబట్టి. ఆ రోజుల్లో అలా జరిగింది. జరగడం ఏ స్థాయిలో జరిగిందంటే, ఓబుల్‌రెడ్డి హత్య జరిగినప్పుడు హ్మ్. కమ్యూనిస్టు పార్టీ నాయకుడు నారాయణ ఆయన ఈనాడులో ఆయన స్టేట్మెంట్ నేను చదవడం అయితే, శాంతి స్థాపన కోసము రక్తపాతము తప్పనిసరి అని మాట్లాడతాడు. హ్మ్. ఏ స్థాయిలో ఆయనకు ఇతర పక్షాలు మద్దతు తెలిపాయి. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఆయనకు మద్దతు తెలిపారు. సాయం జేశారు. ఆయనకి ఇబ్బంది కాలంలో సాయం జేశారు. మరి అటువంటి పరిస్థితుల్లో అందరూ ఆయనకు సాయం జేసినటువంటి పరిస్థితుల్లో ఆయన రకంగా చేయగలిగాడు. మరి అతను కత్తి పట్టుకున్నాడు. కత్తికే బలైనాడు. ప్రత్యర్థి మద్దిలచేరు సూర్యనారాయణ రెడ్డి చేతిలో బలైనాడు. చనిపోయినాడు. అవును. దాని తర్వాత పరిటాల సునీత పెనుగొండ శాసనసభ్యురాలుగా గెలిచింది. పరిటాల సునీత పెనుగొండ ఎమ్మెల్యేగా గెలిచింది. ఆ రోజు గంగుల భానుమతికి టికెట్ ఇవ్వలేదు. అవును. గుంటూరు శ్రీరాములుకిచ్చారు. మీరు ఒక నీతి గమనించాల్సిందేంటంటే, ఈ ఫ్యాక్షన్ కుటుంబాలకు టికెట్లు ఇవ్వడం ఆపేద్దాము. హ్మ్. ప్రజలకు మేము శాంతి వైపు ఉన్నామనేది ఒక మెసేజ్ ఇద్దామనేసి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారు. ఓకే. కానీ చాలా మటుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వర్గాలు పార్టీకి పని చేయలేదు. పరిటాల సునీత గెలుపు సులువైంది. హ్మ్. 2009లో గూడా పరిటాల సునీత ఆమె వాళ్ళ చిన్నాయన ఎల్‌నారాయణ చౌదరి, పరిటాల సుధాకరు, పరిటాల సునీత తమ్ముడు బాలాజీ వీళ్ళందరూ గూడా లౌక్యంగా వ్యవహరించినారు. ఓకే. లౌక్యంగా వ్యవహరించి మద్దిల చెరువు సూరి సాయాన్ని పొందినారు. ఓహ్! మద్దిల చెరువు సూరి సాయాన్ని పొందినారు. ఆ క్రమంలోనే మద్దిల చెరువు గ్రామ సర్పంచును సూరి ప్రధాన అనుచరుడైన శివలింగను ఆయనకు డబ్బులిచ్చి మరీ పోటీ పెట్టించినారు. హ్మ్. అదే విధంగా సూరికి ప్రధాన అనుచరులైనటువంటి భానును, మధును పరిటాల సుధాకర్ బెంగుళూరులో తనతో పాటు తీసుకెళ్ళి న్యాయవాదుల దగ్గరకు, న్యాయమూర్తుల దగ్గరకు, సిటీ కమిషనర్ల దగ్గరకు తమ శక్తి మేరకు అక్కడ ఉన్నటువంటి ఆహ్, రాజకీయ సంబంధాల ద్వారా శక్తి మేరకు నన్ను అరెస్ట్ చేయించేదానికి ప్రయత్నం చేసినారు. ఓహ్! ఓకే. 2009 ఎలక్షన్స్‌కు వారం ముందర నన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అట్లా 5 డేస్ ముందర. కర్ణాటకలో. నా మీద వారెంట్ లేదు. హ్మ్. నా మీద వారెంట్ లేదు. నేను పోనీ సమన్స్ అందితే రాకుండా పోయి అబ్స్కాండ్ అయింది లేదు. పోనీ నాకు ఎవరైతే షూరిటీ ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేసింది లేదు. వాళ్ళకి వారెంట్ ఇచ్చింది లేదు. ఏమీ లేకుండా ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని అప్పటికప్పుడు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయించుకునేసి ఆ హ్మ్. ప్రభుత్వంలో హ్మ్. మేనేజ్ చేసుకొని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అది తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కోర్టు సెలవులు. ఫ్రైడే ఈవినింగ్ పోయి కోర్ట్‌లో మేజిస్ట్రేట్ సాటర్‌డే, దగ్గర సండే. ప్రొడ్యూస్ చేశారు. సాటర్‌డే, సండే ఇప్పుడు ఆ! జరుగుతుంది. అప్పుడు జరిగింది. సేమ్ ప్రాసెస్. ఈ మండే మధ్యాహ్నం మేజిస్ట్రేట్ ముందర వచ్చినప్పుడు హ్మ్.
అడిగారు ఏ కేసు నంబర్లో మీరు అరెస్ట్ చేశారంటే సో అండ్ సో కేసు అంటే ఆ కేసు ఆల్రెడీ కొట్టేశారు కదా, హ్మ్. అక్విట్ అయిపోయిన కేసులో ఎలా అరెస్ట్ చేశారని ఆయన సిఐకి మెమో ఇచ్చాడు. ఓహ్! అప్పటికప్పుడు క్రైమ్ నంబర్ బార్ ఏ అనేసి ఒక క్రైమ్ నంబర్ క్రియేట్ చేసి అరెస్ట్ చూపించి ఇంటరిమ్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఓహ్! బట్ నా ఎలక్షన్ డ్యామేజ్ అయిపోయింది. అవును. ఇప్పుడు క్యాండిడేటే లేడు, క్యాండిడేటే లేడు, ప్రకాష్ రెడ్డి రాడు, జైల్లోనే ఉంటాడు. హ్మ్. ఓకే. ఆ! జైల్లోనే ఉంటాడు. మీరెందుకు ఏజెంట్లుగా నిలబడతారు? మీరెందుకు ఆ పని చేస్తారనేసి టోటల్‌గా ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్‌ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. డీమోరల్ చేసేసి పక్కన పడేశారు. మరలు చేశారు, భయపెడతారు, డబ్బులిస్తారు. హ్మ్. లేదా తీసిపోయి స్టేషన్‌లో కూర్చుంటారు. తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెడతారు. ఆ రకంగా చేసుకొని ఎలక్షన్ గెలిచారు. నేను ఓడిపోయింది 1700 ఓట్లు. 1700 ఓట్లు. యెస్. చాలా సో తక్కువ. యెస్. సో ఇవన్నీ చూసిన తర్వాత, మళ్ళీ ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత చూసిన తర్వాత గాని, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు తమ్ముళ్ళనందరిని ఒకరిని ఒక మండలానికి ఇన్ఛార్జిగా పెట్టడము. తన బంధువుల్ని మండలాలకు నెట్వర్క్ ఇన్ఛార్జిగా పెంచుకుంటూ పెట్టడము. నెట్వర్క్ పెంచుకోవడం కాదు, ఆదాయం పెంచుకుంది. ఓకే. ఓకే. రైట్. ఆదాయం పెంచుకుంది, అక్రమాలు పెంచుకుంది. అంటే ఆమె మాట మాట్లాడేదానికైతే ఈమె ఎంత అమాయకురాలు అనిపించే విధంగా మాట్లాడుతుంది. హ్మ్. ఆ క్రైమ్ చేయించేదంతా తన తమ్ముళ్ళతోనూ, కుటుంబ సభ్యులతో చేయిస్తుంది. మీ కార్యకర్తను కూడా ఒకతను చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది అసలు. యెస్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్తూ ఉన్నారు. అరెస్ట్ కూడా చేసినట్టున్నారు కదా! ఇది లింగమయ్య అనేసి మా లింగమయ్య. యెస్. కార్యకర్తను హ్మ్. పరిటాల సునీత తమ్ముడు, ఆయన కుమారులు కలిసి మర్డర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. లింగమయ్య గారి కుటుంబాన్ని పరామర్శించారు. మరి ఆమె మాత్రం ఎక్కడ కూడా ఈ హత్య తప్పని ఖండించలే. హ్మ్. పోనీ ఈ హత్య మా వాళ్ళు చేయలేదని కూడా మాట్లాడలే. చెప్పలేదు. ఇది కూడా చెప్పలేదు. ఏమి రైట్. ఏడుగుర్రాలపల్లిలో బాలిక మీద అత్యాచారం జరిగింది. ఇది తప్పని ఖండించలేదు. హ్మ్. ఇది తప్పని ఖండించలేదు. లేదు. చేయలేదు. లేదు, వీరిపైన కఠిన చర్యలు తీసుకోమని కూడా అధికారులను ఆదేశించలేదు. అంటే తప్పు చేసినా మా వాళ్ళే. తప్పు పక్కనైనా నేను నిలబడతాను. అది మరి నీతిమాలినతనం కదా సార్. మరి తప్పు వైపే నేను నిలబడతాను. మా వాళ్ళకు నేను అండగా నిలబడతాను. తప్పే చేయను గాక. దోపిడీలే చేయనిలే. ఇది మొదటిది కాదు, చివరిది కాదు ఆమె చేయించిన హత్యల్లో. ఓహ్! అంతకుముందు కూడా జరిగిన ప్రతి ఒక్క సంఘటనలో కూడా ఆమెకు తెలిసే జరిగినాయి. ఆమె తమ్ముల్లో, కొడుకులో ఎవరో ఒకరు పాత్రతోనే జరిగినాయి. కానీ ఇవన్నీ చేసినప్పటికి కూడా ఎంత అమాయకంగా నటిస్తుందో, ఎంత అన్యాయంగా మా మీద కేసులు పెట్టిస్తుందో, ఎన్ని అన్యాయంగా కేసులున్నాయి సార్ మీ మీద ఇప్పుడు ఈ మొత్తం? ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 కేసులు పెట్టారండి. 4 కేసులు. 4 కేసులు. ఏంటి ఆ రోజు ఫ్లైట్ అంతకుముందు దగ్గర మీ 14, 19లో 11 కేసులుండేటివి. ఓకే. ఓవరాల్‌గా 15 కేసులు. హ్మ్. అయితే అందులో ఒక 6 కేసులు కొట్టేశారు. ఒక 3 మీద స్టే ఉంది. ఓకే. అంటే 3 మీద స్టే ఉంది. ఇప్పుడు ఈ ఈ ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక కేసు విచారణకు రాలేదు. ఒక 3 కేసుల మీద స్టే ఉంది. యెస్. ఇప్పుడు కేడర్‌ని మీరు గత 24 వరకు కొద్దిగా అందరితో సమానంగా చూసారని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారంటే, యెస్, నేను కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను. నెక్స్ట్ టైమ్ ఇలా ఉండదు. 2.0 అంటున్నారు. ఇంకోటి రప్ప అంటున్నారు సార్. అంటే ఏం చేయబోతూ ఉన్నారు? రప్పా అనేది ఒక కార్యకర్త, టీడీపీ కార్యకర్త గుంటూరు దగ్గర ఆయన ఒక ప్లకార్డ్ పట్టుకుంటే ఆయన మీద కేసులు పెట్టారనేది మీడియా అడిగినప్పుడు అదేదో 'పుష్ప' సినిమా డైలాగ్ అని దాన్ని సార్. ఆయన హ్మ్. ప్రస్తావించారు. సార్ అంతేగాని ఒక విషయం. ఆయన ఎక్కడ రప్ప మీరు అనలేదు, మీరు అనడు కూడా. సీరియస్‌గా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సార్లు అడిగి మళ్ళీ చెప్పించుకొని అంత అంత చేశారు కదా! అది అంటే తెలియకుండా చేశారా? లేదంటే కావాలని చేశారా? ఇప్పుడు సినిమా డైలాగులండి అవి. హ్మ్. సినిమా డైలాగులు. ఒక హ్మ్. అమ్మాయిని ఎత్తుకెళ్ళింటారు. హ్మ్. ఆహ్, 'పుష్ప' సినిమాలో 'పుష్ప 2లో' హీరో అల్లు అర్జున్ వాళ్ళ అన్న కూతుర్ని ఎత్తుకెళ్ళింటారు. అవును. ఆ! చెప్తాడు, ఆ పాప మీద ఒక చిన్న గీత పడినా హ్మ్. రప్పా అని నరుకుతాననేసి చెప్తాడు. చెప్తాడు. ఆ డైలాగ్ బాగా ఫెమిలియర్ అయిపోయింది. హ్మ్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా దానికి ప్రచారం ఉంది. సో, అదే డైలాగ్‌ను ఎ ఎగ్జిబిట్ చేస్తూ ప్లకార్డ్స్ పెట్టుకున్నారు. టీడీపీ కార్యకర్త టీడీపీ కార్యకర్త రాజేష్. అంటే వాళ్ళు 14 నెలల్లోనే ఆ ప్రభుత్వాన్ని మోసం చేసింది ప్రజలనేసి అర్థమైంది. బయటకొచ్చాడు, పెట్టాడు. కేసులు పెట్టారు అబ్బాయి మీద. హ్మ్. ఇలా పెట్టారన్నప్పుడు ప్రస్తావించినప్పుడు ఏం డైలాగులు అని అడిగారు. జగన్ గారు ఏంటి ఆ డైలాగ్ అంటే ఇట్లా రప్పా అంటే ఏం చెప్పారని వాళ్ళు చెప్తే ఆయన రిపీట్ చేశారు. హ్మ్.
జగన్ గారు రప్పా రప్పా అనాల్సిన పని లేదు. జగన్ గారి స్థాయికి ఆయన ఏమీ కూడా 2029లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తది. ఆయన ఎక్కడ కూడా ఆయన పద్ధతిని మార్చుకోవాల్సిన పని మరి లేదు. 2.0 ఏంటి సార్ మరి? ఆయన పద్ధతిని మార్చుకోవాల్సిన పని లేదు. ఆ! ఆయన గతంలో 19, 24 ఎట్లున్నారు అట్లే ఉన్నా కూడా హ్మ్. మిగిలిన రప్పా రప్పా కార్యక్రమం క్యాడరే చేస్తారు. అంటే జగన్ బైరెడ్డి గారి కంట్రోల్ ఆ! ఉండదు. అది బైరెడ్డి సిద్ధారెడ్డి జగన్ గారికి కంట్రోల్ ఉండదు. ఆ! ఆ రోజు జగన్ గారి మాట ఎవ్వరు వినరు. అంటే ఎందుకంటే గుండెలో బాధ అందరిలో రగులుతా ఉంది. హ్మ్. నొప్పి, మనుషుల్ని కోల్పోయిన నొప్పి, అన్యాయాల, అక్రమాలు, దోపిడీలకు గురైనటువంటి నొప్పి అందరిలో ఉంది. తప్పనిసరిగా దాని ఫ్రీ హ్యాండ్ ఇస్తారంటారు. రిపర్కేషన్స్ చాలా ఘోరంగా ఉంటాయి. ఓకే. జైలుకి పోతామంటే ఆయనేది మాకు ఫ్రీ హ్యాండ్ ఇప్పుడు ఇచ్చేది. వెళ్తున్నారు కదా ఆల్రెడీ. ఇప్పుడు వెళ్తున్నాం కదా. ఆ! అలవాటు చేశారు సంప్రదాయాన్ని అంటున్నారు కదా. అలాగేం ఉండదు. మీకు ఒకటే చెప్తాను. హ్మ్. మా మంచితనము ప్రజలు గుర్తించి హ్మ్. మళ్ళీ మమ్మల్ని గెలిపించిన, మా మంచితనము చేతగానితనముగా భావించిన ఆ తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రమే, నాట్ తెలుగుదేశం క్యాడర్, హ్మ్. ఆ తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రమే తప్పనిసరిగా రాబోయే కాలంలో దాని రిపర్కేషన్స్ను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన వాళ్ళ పార్టీ ఒక వ్యక్తి దగ్గుబాటి ఆయన మాట్లాడటం జరిగింది. వైఎస్ఆర్‌సీపీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఓన్ చేసుకుంటుంది? అంటే కొడాలి నాని గారికి స్నేహితుడేనా? లేకపోతే మీకు ఎందుకు అనిపిస్తోంది నాకు అర్థం అవ్వట్లా. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో చాలామంది సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేస్తూనే వెళ్తున్నారు కదా! మొన్న ఈ మధ్య మా దగ్గర ఎన్ఎస్ గేట్ అని మా చెన్నై కొత్తపల్లి మండలంలో ఒక విలేజ్ ఉంది. హ్మ్. మాజీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడైనటువంటి వరదాపురం సూరి ప్రధాన అనుచరుడైనటువంటి అరవింద్ రెడ్డిని హ్మ్. పరిటాల శ్రీరామ్ అనుచరులు హ్మ్. 2 కాళ్ళు ఇరగ్గొట్టారు. హ్మ్. పట్టుకొని కింద పండబెట్టి బండలేశారు దారుణంగా. దారుణంగా. హ్మ్. నేను దాని మీద మాట్లాడానే. హ్మ్. ఆయన నా కార్యకర్త ఏం కాదే. మా ప్రాంతంలో జరుగుతున్న అన్యాయంపై నేను గొంతెత్తి మాట్లాడినా. ఏ పార్టీ కార్యకర్త అయితేనేం, ఎవరో అమ్మ కన్న బిడ్డే కదా. హ్మ్. అట్లా చేస్తారా? మీ ఇంట్లో మనిషికి అట్లా జరిగితే మీరు ఒప్పుకుంటారా? మాట్లాడినాం. ఎలా సార్ ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్, ఇంత ఫ్రాంక్‌నెస్ అంటే మేము మనం కూడా ఎందుకు బతకాలండి నేను చెప్తున్నా. సమాజంలో? మేము కూడా తప్పులు చేసాం. అవి సరిదిద్దుకుంటాం. మా పార్టీలో కొన్ని అనుకున్నవి చేయలేకపోయాం. వారికి ఎవరో బయట వ్యక్తికి కూడా మేము మద్దతిస్తాం. ఎలా ఇది ఎలా వచ్చింది ఇది? అంటే ఇది మేమెప్పుడు కూడా షో చేసి, మసిపూసి మాయమాటలు చెప్పేటువంటి తత్వం మాకు లేదు. హ్మ్. మంచి చేయగలుగుతామంటే చేస్తామని చెప్తాం. మా వ్యక్తిగతమైతే తప్పనిసరి గట్టిగా కూడా హామీ ఇస్తాం. హ్మ్. అప్పు చేసో, సప్పు చేసో అయినా చేస్తాం. హ్మ్. కానీ ప్రభుత్వం నుండి తీసుకొచ్చేటువంటి విషయంలో 2019కి ముందు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు గానీ, దాని తర్వాత గానీ, జగన్ గారు ఉన్నారంటే ధైర్యంతో ఇచ్చిన హామీలు గానీ, అమలు విషయంలో హ్మ్. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల అమలు చేయలేకపోయాం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అందరూ తెలుసుకోవాలా. వాళ్ళు నిజము చెప్తే నమ్ముతారు. బేరీజ్ చేసుకుంటారు. రీచెక్ చేసుకుంటారు. నిజమే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. హ్మ్. ఎవరి దగ్గర పోయినాయి? మా దగ్గరికే వచ్చినాయి కదా అనుకుంటారు. ప్రజల దగ్గరికి డబ్బులు వచ్చినాయి. మేము గడప గడప గ్రామాల్లోకి పోయినాం. ప్రతి వీధిలోనూ మాకు ఇక్కడ ఈ డ్రైనేజ్ చూడండి, ఈ కరెంట్ లైన్ పైన పోతా ఉంది చూడండి. ఏదో ఒక సమస్య చెప్పుకుంటూ వచ్చినారు. కనీసం పంచాయతీకి ₹1,00,00,000 కావాలా? హ్మ్. అవన్నీ పనులు పూర్తి చేయడానికి 20,00,000 ఇచ్చారు. సచివాలయానికి 20,00,000 ఇచ్చారు. హ్మ్. సార్. అవ్వవు. అవి చేసిన బిల్లులు వస్తాయి రావు అని ఒక భయం ఉన్నింది. ఆ క్రమంలో ఎలక్షన్లకు ముందు పెట్టాము ఆ కార్యక్రమం. నేను సజెస్ట్ చేస్తున్నది ఏమంటే మా నాయకునికి 2029లో మళ్ళీ మనం ప్రభుత్వంలోకి వస్తాం. శాసనసభ్యుల్ని మొదటి నెల నుండి గ్రామాల్లోకి పంపాలా. ఏం సమస్యలు ఉన్నాయో కనుక్కుంటూ మళ్ళీ 5 ఏళ్లకు సమస్యలు లేకోకుండా సంపూర్ణమైన అభివృద్ధి గ్రామాల్లో చేసి చూపించాలి. హ్మ్. అర్థమైందా? మనం ఎక్కడో ఒక దగ్గర డెవలప్‌మెంట్ చేసి మేము చేశామనేది కాదు కదా! మా గ్రామాల్లో రోడ్లు బాగున్నాయి. మంచినీటి సౌకర్యం ఉంది. మా గ్రామాల్లో వీధి లైట్లతో సమస్య లేదు. సార్ అనేటువంటి విధానంగా పోవాలనేది నా మీరు చెప్పింది కరెక్టే. కేతిరెడ్డి గారు ధర్మవరంలో ప్రతిరోజు తిరిగారు సార్. ఆయన ఓటమిని చాలామంది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. మీరు కూడా చాలా చేశారు. నాకు తెలిసి 50,00,00,000 వరకు ఖర్చు పెట్టారని నేను అవును. విన్నాను. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మీరు గెలుస్తారని నమ్ముతున్నారు. బ్యాలెట్ పద్ధతిలోకి వెళ్దామని చూస్తున్నారు. తప్పనిసరిగా బ్యాలెట్ తీసుకొస్తదండి. మీకు మెజారిటీ ఎంపీలు మొన్న ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్‌కి మార్చ్ చేస్తూ ఎళ్లారు. అవునండి. చూసాను. దాదాపు 300 మంది ఎంపీలు. మరి
అంటే మీకు దాదాపుగా 60% 55-60% మంది ఎంపీలు పోస్టల్ బ్యాలెట్ కావాలని కోరుతున్నప్పుడు ఎన్నికల కమిషన్ అయినా కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందే. అది జరుగుతుంది. ప్రజలు కూడా మా ఓటును దొంగతనం చేసిన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక వ్యతిరేకతను, ఒక ఏవగింపును ఆ పార్టీ మీద పెంచుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నా ఆస్తిని ఎవరైనా దోచుకున్నా, లేదా నా ఆత్మగౌరవాన్ని ఎవరైనా దోచుకున్నా, నేను ఏ విధంగా తిరగబడతానో ప్రజలు ఆ విధంగా తిరగబడతారు. డెఫినెట్‌గా సార్. తిరగబడతారు. ప్లస్ రెండోది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులు గూడా జగనన్న ఉన్నప్పుడు పథకాలు వచ్చేవి, నెల నెల ఏదో ఒక డబ్బులు వచ్చేది, బతికేవాళ్ళము. ఇప్పుడు ఏమి ఇవ్వట్లే అనేటువంటిది మొదలైంది. అంటే ఫస్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ఒకరోజు నా పెనుగొండ ఇష్యూ జరిగినప్పుడు ఫోన్ చేశారు. పెనుగొండలో ఇలా జరిగింది అన్నప్పుడు, ఏంది ప్రకాష్ ఏం జరుగుతుందో ఫోన్ చేశారు. చేసి మాట్లాడితే ఆయన ఆయన అన్నది ఒకటే, ప్రజల తిరుగుబాటు మొదలైందనే విషయంలో మాట్లాడితే, ప్రజల కంటే ముందు టీడీపీ క్యాడర్లో తిరుగుబాటు మొదలైంది. దాన్ని వీళ్ళు ఏం సర్దుకోలేరు. ఎందుకంటే దే ఆర్ ఆల్ కన్ఫైన్డ్ టు ఇన్వెస్ట్ ది స్టేట్స్ ఎక్స్‌చెకర్స్ మనీ ఇన్ అమరావతి. వాళ్ళు కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లకు తీసుకోవడానికే వాళ్ళు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ప్లస్ రెండోది, కార్యకర్తలకు అంతకుముందు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నీరు చెట్టును మళ్ళీ 2.0 నీరు చెట్టు వస్తుందని వీళ్ళ ఆశలు ఉన్నాయి. అంటే అప్పట్లో నీరు చెట్టు 14-19లో గ్రామానికి ఒక 5-6 మంది చేసి ఉండేవారు. 90 మంది వ్యతిరేకమైనారు. ఇప్పుడు మేము మిగిలిన 90 మందికి ఇప్పుడు వస్తుందని ఆశతో ఉన్నారు. అది సాధ్యం కాదు, చేసేది ఉండదు. కాబట్టి క్యాడర్ను సంతృప్తి పరచడం అసాధ్యమైన విషయం. సో ఆ తిరుగుబాటు ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం బలహీనపడ్డము, మా పార్టీకి ఉన్నటువంటి బలం పెరగడము, బ్యాలెట్ విధానం, పేపర్ బ్యాలెట్ విధానం రావడము తప్పనిసరిగా మా గెలుపుకు ఇవన్నీ సపోర్ట్ చేస్తాయని అనుకుంటాను. ఇప్పుడు మీ సొంత కాన్స్టిట్యున్సీలోనే మీరు ఎవరికైతే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ వ్యక్తి మనోడు సీట్ ఇవ్వండి అని రికమెండ్ చేశారో, గోరంట్ల మాధవనే మీకు వ్యతిరేకంగా ప్రయోగిస్తున్నారు అనేది జరుగుతుంది. దానికి కొన్ని ఆడియోలు మీరు గతంలో చూపించి నేను విన్నాను. గోరంట్ల మాధవ్ కాదంటున్నారు. కానీ వాస్తవానికి ఆయన్ని వాడుకుంటున్నారా? లేదంటే ఆయనలోనే ఆలోచన ఉందంటారా? ఆయనలో ఆలోచన ఉందా లేదా అనేది అప్రస్తుతం అండి. ఆయనైతే వాడుకుంటున్నది నిజము. రెండోది వచ్చేసి, ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు 24లో అనేది ఆయన ఆయన ఈ షుడ్ రీకన్సైల్ ఎందుకు ఇవ్వలేదు అనేసి. అది ఏమున్నా ఎక్కడ నుంచి మనకు టికెట్ రావాలనో అక్కడ పోయి ప్రయత్నం చేసుకోవాలా. మాది ప్రాంతీయ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి ఒక ఫోటో మీద నడిచేటువంటి పార్టీ. రాజశేఖర రెడ్డి గారి కుమారుడే మా ఎజెండాగా మేము నడిపేటువంటి పార్టీ. మా జెండా, మా ఎజెండా అంతా కూడా జగనన్న ద్వారా జనానికి మంచి చేయాలనేటువంటి సంకల్పం ఉన్న పార్టీ. ఇక్కడ ఏమున్నా నిర్ణయం అధినేతది. సో మాధవ్ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటూ ప్రత్యర్థుల పైన విరుచుకుపడుతూ, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఎక్కడైనా టికెట్ అడగచ్చు. మరి గత 15 నెలలుగా ప్రత్యర్థుల పైన విరుచుకుపడకుండా చాలామంది ప్రత్యర్థులు, అంటే మాధవ్ స్థాయి కాకపోయినా కింది స్థాయిలో వాళ్ళు కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను ఆయనకు సలహా ఇచ్చేదంటే, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాధితులు కాదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు టీడీపీ బాధితులు కాదు. తెలుగుదేశం పార్టీ షెల్టర్ కోరుకుంటున్న వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నుంచి రక్షణ కోరుకుంటున్న వాళ్ళు మాధవ్ చుట్టూ ఉన్నారు. సో మాధవ్ దగ్గరికి వెళ్తే, మాధవ్ గ్రూప్ అంటే చర్యలు ఉండవు. ఇంకొక రెడ్డి దగ్గరికి వెళ్తే చర్యలు ఉండవు. ఇంకొక రెడ్డి దగ్గరికి వెళ్తే చర్యలు ఉండవు. ప్రకాష్ రెడ్డి దగ్గర ఉంటే చర్యలు ఉంటాయని అనే ఆలోచన ఉన్న వాళ్ళే బయట ఉంటారు తప్ప, ప్రకాష్ రెడ్డి వెనకాల నిలబడదాం, పరిటాల వాళ్ళ మీద ఫైట్ చేస్తామనే వాళ్ళు నాతో ఉంటారు. మీరు ఏ విధంగానైనా ప్రజలకి మీరు చేసిన మేలు రాప్తాడు ఆ పరిసర ప్రాంతాలు మొత్తానికి తెలుసు. మీరు గతంలో కూడా కొంతమంది వెళ్ళి చూయించారు కూడా. ఆ ఏది మిల్క్ డైరీ ఫార్మ్ కానీ, కొన్ని కట్టిన ఇల్లు కానీ అవన్నీ చూయించారు. అయినా కూడా మీరు ఓటమి పాలవటం దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి మీరు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారు చూడండి. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. వాస్తవాల్ని ఎంత నిక్కచ్చిగా తీసుకెళ్తున్నారో అదే విధంగా 2.4 కూడా తీసుకెళ్తారా? 2.0 అనేది ప్రజల ఆక్రోశం నుంచి, ఆవేదన నుంచి, బాధితుల బాధల నుంచి వచ్చిందండి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఆయన 2.0 అన్నది క్యాడర్కు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు. మా 2.0 ఇస్ డిఫరెంట్. ఓకే.
ప్రబుదుర్తి ప్రకాష్ రెడ్డి 2.0 ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మీకు దాంట్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా ఆ రోజు ఎవ్వరు కూడా ఆత్మగౌరవం కోసమే మేము బతుకుతాం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ది వెరీ ప్రైమ్ ఫ్యాక్టర్. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు గౌరవం కోరుకుంటాం. అంతే సార్. గ్రామాల నుంచి వచ్చిన మేము గౌరవం కోరుకుంటాం. ఆ గౌరవానికి భంగం కలిగినప్పుడు తిరగబడతాం. ఇంకొకటి, ఈ ఈ గౌరవానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు తిరగబడాల్సిన అవసరం అందరికీ ఉంది, మాకే కాదు. మీరు ఇందాక జూనియర్ ఎన్టీఆర్ విషయం ప్రస్తావిస్తూ చెప్పారు. అవును. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని దూషిస్తూ ఒక శాసనసభ్యుడు మాట్లాడినటువంటి మాటలకు ఆయన కూడా రగులుతూ ఉంటాడు. తప్పనిసరిగా జూనియర్ ఎన్టీఆర్ గారికి బాధ కలిగే ఉంటుంది. ఎందుకు కలగదు సార్? కలిగే ఉంటుంది. తల్లినంటే ఎవరికి కలగదు? కలిగే ఉంటుంది. కానీ ఆయన నోరిప్పకపోవడము, ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా దాన్ని ఇష్యూ చేస్తూ రావడము, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే రెండు విషయాలు వాళ్ళ ఫ్యాన్స్కి నేను చెప్పదలుచుకుంది. సినిమా హీరోల ఫ్యాన్స్, ఓకే. సినిమా హీరోలు సినిమా వరకే హీరోలు. రామారావు గారు రియల్ హీరో. సినిమా హీరోగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి ఆ రోజుల్లో జనతా వస్త్రాలని కానీ, లేకపోతే ఇళ్ల నిర్మాణం కానీ, ₹2 కిలో బియ్యం కానీ ప్రజలకు దగ్గరగా ఉంటూ ఆయన చేసుకుంటూ వచ్చినటువంటి కార్యక్రమం. సో ఆయన తర్వాత మళ్ళీ రియల్ హీరో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజలకు ఏం కావాలో చేసుకుంటూ రావడం అనేది వాళ్ళ ఆలోచనల ప్రకారం ప్రభుత్వం నడపడం అనేది. మరి ఈ రోజున్న హీరోల పరిస్థితి చూస్తే, మన అల్లు అర్జున్ పైన 2 రాష్ట్ర ప్రభుత్వాలు దమన నీతిని చూపించాయి. ఆయనను జైలుకు కూడా పంపారు. జైలుకు కూడా పంపించారు. మరి అల్లు అర్జున్ గారు ఎక్కడ కూడా అవుట్ స్పోకెన్గా ఏ ప్రభుత్వాన్ని విమర్శించలే. ఎందుకంటే పాలిటిక్స్ ఈజ్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ. రాజకీయాలు వాళ్ళకి అవసరమైనటువంటి విషయం కాదు యాజ్ ఆన్ డేట్. ఈ రోజుకి వాళ్ళు సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలా, వాళ్ళ టార్గెట్స్ వేరే ఉంటాయి. ఇంకా పాన్ ఇండియా స్టార్ కావాలి, ఇంకా గొప్పగా సినిమా పరిశ్రమలు ఎదగాల, ఇంకా గొప్ప జీవితం గడపాల, పర్సనల్ లైఫ్ పోగొట్టుకోకూడదు, ఫ్యామిలీ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేటువంటి అభిప్రాయం ఆయనకుండొచ్చు. ఇప్పుడు రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఈ 2 కుటుంబాలు కూడా మంచి ఫ్రెండ్లీ ఫ్యామిలీస్, మంచి బాండేజ్ ఉన్న ఫ్యామిలీస్. మరి చరణ్ గారు ఎక్కడ కూడా వివాదాలు లేక రాడు, ఆయన రారు. మరి ఈయన కోరుకొని వచ్చే వివాదాలు కావు జూనియర్ ఎన్టీఆర్ గారికి తాతగారి పోలికలు ఉండడము, తాతగారి పేరు ఈయనకు ఇవ్వడము, తాతగారి లాగా బాగా మాట్లాడగలగడము, ఆయన వాగ్దాటి ఈయనకు రావడము, ఆయనకు ఒక చరిష్మా ఉంది. ప్రత్యేకించి టీడీపీ క్యాడర్లో 70% పైన జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని కోరుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నారా లోకేష్ అనే వ్యక్తి తన తండ్రికి వెనకలుండి నడిపించుకుంటూ తను ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆయన యువగలమనో ఇంకోటనో అబద్ధాలు చెప్పినాడో నిజాలు చెప్పినాడో మమ్మల్ని తిట్టుకుంటూ మా మీద లేని అబాండాలన్నీ వేసుకుంటూ ప్రజల్లో ఆయన ఒక యాత్ర చేసుకుంటూ ఈవీఎంల ద్వారా ఇంకో రకంగానో వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయినాడు, ఈయన షాడో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ పొజిషన్ ఆయన పోగొట్టుకోకూడదు అనేది ఆయనకు ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి వల్ల ఈ పొజిషన్కి ఇబ్బంది రాకూడదు అనేది ఆయనకు ఉంటుంది. సో బాధ్యతగా ఆయన కూడా వాళ్ళ అమ్మని ఎవరో అన్నారనేసి ఆయన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు. దాన్ని రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టారు, మాట్లాడారు. నిజమే, తప్పే. ఆ రోజు ఆ అర్థం వచ్చే విధంగా మాట్లాడింది ఎవరు చేసినా తప్పేది. తర్వాత వాళ్ళు సారీ చెప్పి ఉండొచ్చు. ఆ తప్పును ఆయన ఉపయోగించుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం ఆయన చేశారు. జైలుకు పంపుతానే చేసిన తప్పుకు జైలుకు పంపగానే, మా ప్రభుత్వం జైలుకు పంపగానే దాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి ఈయన ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. సరే, తన భార్యని ఇలా అన్నారనేసి వెక్కి ఏడ్చారు ఆ రోజు పరిస్థితి. మరి ఆమె చెల్లెలే కదా, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలే కదా, లోకేష్ గారికి మేనత్తనే కదా. మరి ఎందుకు వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లే? వీళ్ళందరినీ పక్కన పెట్టండి, నందమూరి కుటుంబం ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే? అప్పుడంతా ఒక గ్రూప్‌గా ఒక దగ్గర చేరి ఫ్యామిలీని అంటారా, చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో వచ్చారు కదా! మరి ఇప్పుడు ఎందుకు రాలేదనేది కూడా చంద్రబాబు నాయుడు గారి కష్టం వచ్చినప్పుడు నందమూరి కుటుంబం అంతా అండగా నిలబడిందే. మరి ఈరోజు నందమూరి కుటుంబానికి అవమానం జరిగినప్పుడు, నందమూరి కోడలకు అవమానం జరిగినప్పుడు, నందమూరి తారక రామారావుకి అవమానం జరిగినప్పుడు
ఎందుకు ఈ నందమూరి కుటుంబం అంతా కూడా ఎందుకు వీళ్ళకి సపోర్ట్‌గా నిలబడలేదు? నోరెత్తలేకపోతున్నారేంది? గొంతు మూగబోయిందా? మీ పౌరుషాలు, ప్రతాపాలు మాటలకేనా? మరి నందమూరి తారక రామారావు వారసులము, కొడుకులము, మనవళ్ళము అని చెప్పుకుని మీరంతా ఏమైపోయింది? మీకున్న పౌరుషము, రోషం ఏమైపోయింది? మా బ్లడ్ మీ వేరు, వాడు కాదా? మా బ్రైడ్ వేరు. ఏది మీ బ్లడ్ ఏంది? మీ బ్రీడ్ ఏంది? మాట్లాడతారు నందమూరి బాలకృష్ణ గారు. నేను ఒకటే అడుగుతున్నా, 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, లోకేష్‌కి భయపడి మీరు ముందుకు రాలేదా? 2, మన జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మగారు, ఆమె కమ్మ కులస్తురాలు కాకపోవడమా? హరికృష్ణ గారి భార్య ఆమె కమ్మ కులస్తురాలు కాకపోవడమా? ఆ ఎందుకు సమీకరణ ఎందుకు వెలియేస్తున్నారు అతన్ని? ఎందుకు వెలియేస్తన్నారు? మీరు ఈ స్థాయిలో కూడా కులాలు ఆలోచన చేస్తారా? మీరు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి కుటుంబము, ఈ స్థాయిలో మీరు అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లతో పదవుల్లోకి వచ్చిన కుటుంబము, ఈ స్థాయిలో కూడా ఆలోచన చేస్తారా? మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని అన్నదానికి అర్థమైంది. మీరు అంటుంటే నాకే ఆలోచన వేరే విధంగా వెళ్తుంది. ఇప్పుడు నిజంగా ఎలా ఉంది రేణుకా చౌదరి గారిని చూస్తా ఉన్నాం. అవును. రేణుకా చౌదరి గారు ప్రో కమ్మగా ఏ స్థాయికైనా వెళ్ళి మాట్లాడతారు. అవును. జగపతి బాబు గారిని చూస్తా ఉన్నాం, సినిమా హీరోని. ఆయన ఈ కులాలు ఇవన్నీ పట్టించుకోరు. ఉమ్. ఇక నా కూతుర్ని ఒక తెల్లోడికి ఇచ్చి చేస్తే మా కులంతా కూడా అవుతాడా అనేసి ఆయన డేర్గా మాట్లాడారు. అడిగారు. వాస్తవాలు మాట్లాడారు. అవును. కడిగేశారు. ఈ విధానం కరెక్ట్ కాదనేసి, ఇంత క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు అనేసి. మరి ఈరోజు ఏమని సమాజం అడుగుతూ ఉంది తొప్పుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. ఉమ్. నిజంగా మన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారు కూడా కమ్మ అయింటే మీరందరూ గమ్మున ఉండేవాళ్ళ? ఉండేవారు చౌదరీల కాదు. అమ్మాయి అయింటే ఉమ్. మీరు యాక్సెప్ట్ చేసి ఉండేవారు కాదా? చేసేవారు. జూనియర్ ఎన్టీఆర్ని పక్కన కూర్చోపెట్టుకునేవాళ్ళు కాదా? మరి మీ మీ బాధల్లా లోకేష్కి ఇబ్బంది వస్తుందనా, లేకపోతే మీకున్నటువంటి కుల దురహంకారమా? ఉమ్. కనీసం నందమూరి కుటుంబం నోరెత్తలేనటువంటి పరిస్థితి ఉందే. మరి ఇది ఎందుకు ఇలా ఉంది? ఇది ఫ్యాన్స్ ఆలోచన చేయాల. మీ మీ నాయక్ మీ మీ హీరో బాంబేలో షూట్ చేస్తా ఉన్నాడో, ఇంకో హీరో సింగపూర్లో ఉన్నాడో, వాళ్ళ వాయిస్ లేకున్నారు, భయపడతా ఉన్నారేమో. మరి మీరు ఫ్యాన్స్ ఆలోచన చేయాలా, మీ హీరో నిజమైన హీరోనా, రియల్ హీరోనా? ఉమ్. మీ హీరో ప్రజల్లోకి వచ్చి మా అమ్మని ఇట్లా మాట్లాడినారంటే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? ఈ ప్రభుత్వం చాలా ఉంటుందా? ఫోర్స్గా వెళ్తుంది ఆ ఇష్యూ. మా అమ్మని ఇలా మాట్లాడతారా అని అంటే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మా మా అమ్మను దుర్భాషలాడిన నారా లోకేష్ నిన్ను క్షమించనని మాట్లాడాడు 19లో. ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు. మళ్ళీ అక్కడికే వెళ్ళాడు కదా సార్. దాన్ని అదే అతని అంత అతని నిలకడలేని విధానము, వెన్నెముక లేని విధానానికి అది నిదర్శనం అయిపోయింది. ఈస్ నో మోర్. yes. పవన్ కళ్యాణ్ ఈస్ నో మోర్ ఏ లీడర్. ప్రజలు అతనిలో ఒక లీడర్ని చూసినారు. ఏమి అతను ఇప్పుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కావాలని కోరుకుంటా ఉన్నాడు. అయిపోయింది. ఈజ్ నో మోర్. ఇప్పుడు ఈ ప్రభుత్వం సక్సీడ్ అయ్యింటే ఎన్నికలప్పుడు మరి ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేద్దామని నువ్వు మాట్లాడొచ్చు. అవును. ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని ప్రజలు తిట్టుకుంటా అన్నప్పుడు వీళ్ళనే 15 ఏళ్ళు మీ నెత్తిని రుద్దుతామంటే ప్రజలు ఆయన వెనకాల ఉంటారా? ఆయన వెనక మీరు అన్నారు ఇందాక, వాళ్ళందరూ కూటమిగా ఉంటే, వాళ్ళందరూ కూటమిగా ఉన్న వాళ్ళ వెనకాల జనం ఉండరు. పవన్ కళ్యాణ్ వెనక కాపులు ఉండరు, ఆయన ఫ్యాన్స్ సగం మంది ఉండరు. ఉమ్. బలహీనమైన పవన్ కళ్యాణ్ వల్ల వీళ్ళకు వచ్చేది ఏం లేదు. ఆయన సపరేట్గా పోటీ చేసినా, వీళ్ళతో కలిసి పోటీ చేసినా మాకు వచ్చే నష్టమూ ఏం లేదు. లేదా ఓకే. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళు సినిమా హీరోలు మాత్రమే. ఉమ్. నిజంగా హీరో అనిపించుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు బయటికి రావాలి. మరి దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడినాడు, ఆయన మీద చర్యలు తీసుకోవాలా, ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు. దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడినాడంటే ఆయన వెనకాల ఉన్న ధైర్యం ఎవరు? ఎవరు ఆయన మీద చర్యలు తీసుకోండి. ఎవరు సార్ ధైర్యం? మరి నారా లోకేషే కదా. నారా లోకేష్ 100%. ఇప్పుడు నారా లోకేష్ విధానం మార్చుకోవాలా. నువ్వు మీ ఎమ్మెల్యేలకు ఇదంతా మా కుటుంబం అని నువ్వు చెప్తే గౌరవించరా? ఎందుకు గౌరవించరు సార్? నువ్వు మీ ఎమ్మెల్యేలకి ధైర్యం చేస్తారా? ఎవరన్నా అంటానే ధైర్యం చేస్తారా ఫస్ట్? అంతే కదా. నువ్వు మీ ఎమ్మెల్యేలకి ఇదంతా మా కుటుంబము అంటే ధైర్యం చేస్తారా? లేదు. నేను మాత్రమే లీడరు, నేను మాత్రమే మీకు లీడరు, వీళ్ళందరూ ఏమీ కాదనే పరిస్థితి తీసుకొని వచ్చినవా లేదా? వాళ్ళని నువ్వు ఓన్ చేసుకోలేదా? ఆయన పాలిటిక్స్లో లేడు, ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు జూనియర్ ఎన్టీఆర్కి. ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు? భయపడుతున్నారు అనుకుంటా సార్. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. Insecurity. ఇన్సెక్యూరిటీ. కాబట్టి ఈ జూనియర్ ఎన్టీఆర్ వివాదం అనేది ఎన్ని రోజులు దీన్ని కొనసాగించినా ఒరిగేది ఏంది లేదు. ఆయన బయటకు వచ్చి మాట్లాడలేడు. ఓకే. పోనీ వీళ్ళు కూడా కలుపుకొని ఇది మన కుటుంబం అందరం కలిసి మనం ఈ విధానాలను చక్కదిద్దుకోవాలా.
ఆ ఎమ్మెల్యే చేసింది తప్పే, పిలిచి మందలిద్దాము, అందరం కలిసి కుటుంబం పిలిచి మందలిద్దాము, ఎమ్మెల్యే చేసింది తప్పే అని వీళ్ళందరూ కలిసి ఒక తాటి మీదకి రావాలి. హ్మ్. అదే చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ తీసుకోవాలి. అలా కాకుండా పోతే ఈయనని పిల్లనిచ్చి రాజకీయాన్ని ఇచ్చినటువంటి నందమూరి కుటుంబానికి అవమానం జరిగినప్పుడు స్పందించని చంద్రబాబు సామాన్యుని గురించి ఏం పట్టించుకుంటారు? వాళ్ళకి రాజకీయం కావాలా, అధికారం కావాలా, డబ్బులు కావాలా? సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతాం కానీ, ఏదో నాకు బాగా నచ్చారు సార్ మీరు. ఎందుకంటే మీరు చేసిన పనులు చూసినా, మీ క్యాడర్ కోసం నేను ఎంతకైనా ఎళ్ళిపోతానని ఆ రోజు ఫైట్ చేయడానికి వెళ్ళినా, ఇప్పుడొచ్చి మా దగ్గర కూడా చిన్న చిన్న తప్పులు జరిగినా రెక్టిఫై చేసుకుంటాం నెక్స్ట్ అని చెప్పినా, ద రా టాక్స్ ఎలా ఉంటాయి కరెక్ట్‌గా పర్సను స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉండి, ఎవడికి భయపడినవాడు, ఆ గట్సీ ఉన్న ఒక లీడర్‌ని మీలో నేను చూస్తున్నా. థ్యాంక్ యూ. 2027 మీరు అనుకున్నట్టుగా అన్నీ మంచి జరగాలని, మీరు చేయలేనివి, చేయాలనుకున్నవి, ప్రజలకి ఏదైనా చేయాలని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ. తీసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.